సో ఇవాల్టి పోడ్కాస్ట్ లో మన గెస్ట్ గ్యాస్ట్రోలోని 50 సంవత్సరాల అనుభవం గడించినటువంటి వెరీ సీనియర్ అండ్ ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు. చాలా మంది తినేటప్పుడు టీవీ చూస్తూ తింటేనే ఎక్కువ తినాలనిపిస్తుందని, లేకపోతే ఇప్పుడు చిన్న పిల్లలకి చుట్టూ తిప్పి తినిపించే గల్చర్ కూడా పోయింది. సో ఇలా చేయటం వల్ల కూడా మన గట్ హెల్త్ ఏమైనా పాడవుతూ ఉంటుందా? హ్యాపీగా ఉన్నప్పటికీ ఏం ప్రాబ్లం ఉండదు. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. దానివల్ల ఏజ్ తో వచ్చే జబ్బులు, కొంతమంది తొందరగా చనిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నట్టు. కార్ ఎక్కడో పార్క్ చేస్తాం, 2 రోజులు 3 రోజుల్లో ఎండ్లో ఉంటుంది. సో మళ్ళీ ఆ వాటర్ని తీసుకొని తాగుతూ ఉంటారు. ఇదంతా కరెక్ట్ పద్ధతేనా? కార్లో పెట్టుకున్న వాటర్, లేకుంటే వాటర్ ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అయినప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్లో అది కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ప్లాస్టిక్ విల్ మెల్ట్, హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. మొత్తం ప్రపంచం అంతా చూసుకుంటే ఇండియాలో ఎర్లీ ఆర్ యంగ్ ఏజ్లో ఏవైతే హార్ట్ అటాక్స్ వస్తాయి ఇంకెక్కడ కూడా రావు. ఎందువలన వస్తున్నాయి? ప్యాకెట్ పాలల్లో అసలు పోషకాలు ఏమైనా మిగిలి ఉంటున్నాయా? అందులో అవి తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? పిల్లలకి ఇవ్వచ్చా? యాజ్ ఇండియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్ లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా. వయసు పెరుగుతుంటే కూడా ఇప్పుడు అంటున్నాం మనం, ఈ కండరాలన్నీ మెల్ట్ అయిపోతాయి, వీక్నెస్ వచ్చేస్తుంది, తొందరగా చనిపోతాము. సో ఇటువంటి పేషెంట్స్కు ఇంకా జాగ్రత్త పడాలి. డైట్లో పుష్టంగా డైలీ మంచిగా ఒక చెంచా 2 చెంచాలు ఘీ ప్రతి మీల్లో మీరు తీసుకోండి, అకార్డింగ్ టు ద న్యూ రీసెర్చ్. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. మన అన్హెల్దీ లైఫ్ స్టైల్, డిజిటల్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదు అంటే మన డైట్ ప్లాన్స్ సరిగ్గా లేకపోవటం, సో వీటన్నిటి కారణాల వల్ల ఏంటంటే చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, గ్యాస్ట్రైటిస్తో పాటుగా ఇంకా లివర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు 50 సంవత్సరాల అనుభవం గడించినటువంటి వెరీ సీనియర్ అండ్ ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు, కాంటినెంటల్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. ఐఎమ్ ఫైన్ అమ్మా. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్ సార్. గుడ్. రైట్ సార్, నౌడేస్ మనం చూస్తే చాలా మంది తినేటప్పుడు ఏదో ఒకటి యాక్టివిటీ కూడా ఉండాలి. మనకి ఎదురుకుండా ఒక టీవీ ఉంటే టీవీ చూస్తూ తింటేనే ఎక్కువ తినాలనిపిస్తుందని, లేకపోతే ఇప్పుడు చిన్న పిల్లలకి తినిపించే కల్చర్ కూడా పోయింది, చుట్టూ తిప్పి తినిపించే కల్చర్ కూడా పోయింది. సో వాళ్ళకి కూడా ఏదో ఒకటి యాక్టివిటీ, ఫోన్ ఇవ్వటం, ఏదో ఒకటి కూర్చోబెట్టి, సో ఎంత తోస్తుంటే అంత వాళ్ళు తింటూనే ఉంటారు. పైగా పిల్లలు ఎంత తింటుంటే వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది. పిల్లలు బొద్దుగా ఉంటేనే సో వాళ్ళు హెల్దీగా ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇలా చేయటం వల్ల కూడా మన గట్ హెల్త్ ఏమైనా పాడవుతూ ఉంటుందా? హ్యాపీగా ఉన్నప్పటికీ ఏం ప్రాబ్లం ఉండదు. వందలాది సంవత్సరాల నుంచి మనకుంటూ వస్తున్నాం కదా, చదువుతూ వస్తున్నాం, మనకు చెప్తారు కూడా, బీ హ్యాపీ, డోంట్ వరీ, అనవసరంగా మీరు ఎందుకు బాధపడతారు, మంచిగా పడుకోండి, తర్వాత ఒకరి గురించి ఈర్ష్య అనేది పెట్టుకోకండి, జెలసీ అనేది ఉంచకండి. ఓకే, ఇవన్నీ దీస్ క్వాలిటీస్ చాలా ముఖ్యం. ఇప్పుడు మన కొత్తగా పబ్లిష్ అయిన ఆర్టికల్ ప్రకారం ఇప్పుడు మన గట్ మైక్రోబయోమ్ టెస్ట్ చేసినప్పటికీ, ఇప్పుడు మీ మైక్రోబయోమ్ ఉదయం టెస్ట్ చేస్తాను అనుకోండి, ఓకే, తర్వాత సాయంకాలం టెస్ట్ చేసినప్పటికీ, అంటే మీరు ఉదయం టెస్ట్ చేసిన తర్వాత ఏదో మీకు ఎవరో ఆ దినమంతా మీరు బాగా చిరాక్గా ఉండేసి కోపంలో ఉండినప్పటికీ, సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈవినింగ్లో టెస్ట్ చేసినప్పటికీ బాగా మార్పు ఉంటుంది. ఓకే ఓకే. సో అంటే ఈ సైంటిఫిక్ డిస్కవరీ వలన ఏం తెలుస్తుందంటే, ఈ మైక్రోబయోమ్ కూడా ఈజ్ ఎ వెరీ డైనామిక్ ప్రాసెస్. మీ ఆలోచన, మీ మీ ఎమోషన్స్, ఇవన్నీ కూడా కెన్ ఎఫెక్ట్. అందుకొరకే గట్ మైక్రోబయోమ్ చేంజ్ అయినప్పటికీ మనం అన్నాం కదా, ఫస్ట్ థింగ్స్ ఏమన్నా సైకాట్రిక్ ఇల్నెసెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, చాలా బిగ్ టైం అది ఫస్ట్ మొదలు కనుక్కున్నారు. సో దిస్ ఆర్టికల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఈ మైక్రోబయోమ్ ఉంది, సంవత్సరం నుంచి మేము టెస్ట్ చేసుకున్నాము, 20 పేజీల రిపోర్ట్ వస్తుంది, 10,000 ఖర్చు పెడతాము, అంతా అక్కడంతా రామాయణము మహాభారతం అంతా రాసి మీకు పంపిస్తాడు. ఓకే, అందరు నమ్ముకుంటారు, ఓ ఇది రాశారు కదా ఇక్కడ, ఇది బోన్ చేయొద్దు, అది బోన్ చేయొద్దు, ఇది టచ్ చేయొద్దు, ఇది తీసుకోవద్దు అనేసి, ఇది కొద్ది బూటకం. ఓకే, బికాజ్ ఇట్స్ నాట్ ఎ రియల్లీ ప్రూవెన్ థింగ్. బట్ ఏం చెప్తున్నానంటే, మైక్రోబయోమ్ ఈజ్ అ డైనామిక్ ప్రాసెస్. దాని గురించి మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం.
ఇంకా అది ప్రైమ్ టైంకు రాలేదు. ఇప్పుడు మీలాంటి ప్రైమ్ టైం అంటాం కదా న్యూస్ ఛానల్లో, 6 o'clock ప్రైమ్ టైం, 8 o'clock. సో నా ఇది ఇంకా ప్రైమ్ టైంకు రాలేదు. ఆ ప్రైమ్ టైంలో వచ్చినప్పటికీ ఇప్పుడు ఏ డిసీజే కానీ రీసెర్చ్ చేస్తూ చివరికి ఈ మెడికేషన్ ద్వారా మనం ఈ జబ్బుని మనము ట్రీట్ చేయవచ్చు అనుకుంటాం, అంతే కదా. అంతవరకు రీసెర్చ్ రూపంలో ఉంటుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి బాగా 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ మేజర్ ప్రోగ్రెస్. అర్థం చేసుకుంటున్నాం కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేసి దట్స్ వెరీ స్ట్రగ్లింగ్. ఓకే, సో కొద్దిగా జాగ్రత్త. మనం ఏ న్యూస్ వింటున్నాము, ఇప్పుడు మీ ఛానల్లో విన్నప్పటికీ కొంతమంది ఇప్పుడు నా ఈ సంభాషణ వినేసి మేబీ దే విల్ ప్రాక్టీస్, ఇంకొకరు యూట్యూబ్లో వాచ్ చేసేసి అందులో కన్ఫ్యూజ్ అయిపోయి వాడొచ్చేసి ఇది బోన్ చేయొద్దు, అది బోన్ చేయొద్దు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కమోషన్. కానీ డాక్టర్స్ అడిగినప్పటికీ వాళ్ళు నిజంగా చెప్పాలి. వాళ్ళకు తెలిసినంత వరకు సైంటిఫిక్ ఆర్టికల్స్ ఏం పబ్లిష్ చేశారో అది చెప్తే నమ్మకం కుదురుతుంది. సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు బిర్యానీలు, పచ్చడన్నంలు ఇలాంటివన్నీ కూడా సాధారణంగా తిన్నారా? సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండిందా మీకు? మా అమ్మ ఇంట్లో వంట చేసినప్పటికీ బిర్యానీ తినేది. నేను 10వ తరగతి వరకు 11 ఇంటర్మీడియట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రెస్టారెంట్ మా నాన్నగారు ఎప్పుడు మా అమ్మగారు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. నాకు జ్ఞాపకం ఉంది, ఒక్కసారి తాజ్ రెస్టారెంట్ హ్యాబిట్స్లో ఉంది, మా నాన్నగారితో వెళ్ళాను. 4:30 PM వెళ్ళేసి మంచి అక్కడ బంగారం లాంటి దోశ, ఆ దోశ ఇప్పుడు ఎక్కడ దొరకదు మీకు. ఇప్పుడు ఆ దోశ, ఆ చట్నీ, ఆ బటరు, ఆ గీ, అప్పుడు ఎలా చేసేవారండి, ఫెంటాస్టిక్. అది పోయింది ఇప్పుడు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హస్ గాన్ అవే. సో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో మా అమ్మగారు షీ వాజ్ అన్నపూర్ణ అనేవాళ్ళు అందరూ మా ఫ్యామిలీలో. షీ వాజ్ ద బెస్ట్ కుక్. ఓకే, అందుకొరకే నా పెళ్ళైన తర్వాత మా ఆవిడ 6 months ఇక్కడ ఉండాలి అంటే ఆమె 2 నెలలు ఉంది అమెరికాకు వచ్చేసి. సో మా అమ్మ వంటలు నేర్చుకోమనేసి. కానీ ఎలా చెప్పాలి, కొత్తగా పెళ్ళైనప్పుడు వీడేంది ఇప్పుడే దౌర్జన్యం చేస్తున్నాడు, మా అమ్మ వంటలు నేర్చుకోమనేసి. అంటే ఆమె ఏం చెప్పిందంటే, నీకేమైనా వంటలు వస్తాయంటే పెరుగు పచ్చడి చెయ్యి వస్తుంది అని చెప్పింది. సో నాకెంత భయం అయిపోయిందంటే, అరే ఇదేం సంగతి, నేను ఇంత బాగా చేస్తుంది. ఎందుకంటే నా మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా మా అమ్మ వంటలు అంటే బాగా వాళ్ళకు నచ్చేది. సో ఆల్మోస్ట్ ప్రతి 2 నెలలకు 5-6 మంది అమ్మ దగ్గరికి వచ్చేది. గుజరాతీస్ అయినా, గుప్తాస్ అయినా, వాళ్ళకు నేను నాన్ వెజ్ కూడా నేను అలవాటు చేశాను. సో మై మదర్ వాజ్ ఎ వెరీ గుడ్ కుక్. హెల్దీగా కుక్ చేసినప్పటికీ, ఏం హెల్దీ నాకు తెలియదు, ఇంట్లో భోజనం చేసినందుకు హెల్దీగా అంటున్నాను. అక్కడ కూడా ఇంత ఆయిల్ పోసేది, ఓకే, ఆల్ దట్ స్టఫ్. అప్పుడు ప్రేమ అనేసి, కొడుకులు అనేసి, పిల్లలు అనేసి ఏం చేస్తారు, ఇంత ముద్ద కాదు ఇంకా 2 సార్లు 3 సార్లు వడ్డిస్తుంటారు, ఇంకా తినేసా అండి. ఓవర్ ఫీడింగ్. మదర్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఓవర్ ఫీడింగ్. ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది. మాది ఐఎమ్ వెరీ లక్కీ, అదృష్టవంతుని, బికాజ్ మా మదర్ అంత బాగా వంట చేసినందుకు. అండ్ ఐ నెవర్ హ్యాడ్, నాకు డిజైర్ ఎక్కడ బయట పోయి భోజనం చేయాలని ఉండకపోతుంది. తర్వాత నేను మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో నేను చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాను ఎప్పుడు ఒకసారి. సో మా అమ్మ వచ్చినాక అడిగేది, ఎక్కడ వెళ్ళావు అంటే, వాళ్ళ చైనీస్ రెస్టారెంట్. ఏం భోజనం చేసావు అక్కడ? మా నూడిల్సో ఏదో. అయితే ఏం చేస్తుండే, నెక్స్ట్ డేనో 2 daysలో ఆమె నిజంగా చేస్తుండే. ఆమెకు వీడు ఎందుకు పోయి బయట భోజనం చేస్తున్నాడు, ఐ విల్ నాట్ అలౌ హిమ్ అనేసి ఆమె ఎంత ప్రయత్నం చేస్తుందంటే ఐ షుడ్ రియలీ సెల్యూట్. ఎప్పుడన్నా ఇట్లా వెళ్ళి వచ్చేసి ఇది బాగుండే అమ్మా అంటే తప్పకుండా. ఇండియన్ ఫుడ్ అంటే ఎట్లా అయినా సరే ట్రై చేస్తుండేవారు, బట్ కాంటినెంటల్ రెసిపీస్కి వచ్చేటప్పటికి వాళ్ళు అది మనది అప్పటి వరకు నాకు ఆ కాంటినెంటల్ హవా తలగలేదు కదా. సో హైదరాబాద్ లో ఉన్నప్పటికీ నాకు నిజామీ హవానే ఉండే. సో కాంటినెంటల్ అంటే ఎప్పుడు ఒకసారి టోస్ట్ గీస్ట్, దట్స్ వాట్ వి యూజ్డ్ టు టెల్. సో ద రియల్ కాంటినెంటల్ వాజ్ ఓన్లీ వెన్ ఐ వెంట్ టు ద అమెరికా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కాంటినెంటల్ ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు.
వాట్ దే కాల్ ఎస్ రాయల్ ఫ్యామిలీస్. సో సో మన పెద్దవాళ్ళందరూ పూర్వీకులందరూ కూడా ప్రతి సంవత్సరం పచ్చళ్ళు అనేది తయారు చేసేసి పెట్టుకొని ఉంచుకునేవారు. సో పచ్చళ్ళు తింటుండేవారు. సో మంచి స్పైసీ ఫుడ్ కూడా తింటుండేవారు. సో వాళ్ళకి ఏమయ్యేది కాదు కదా. ఇప్పుడు ఎందుకు పచ్చళ్ళు అవన్నీ తినద్దు, స్పైసీ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు, బయట ఫుడ్స్ అవన్నీ తీసుకోవద్దని ఎందుకు చెప్తున్నారు? చెప్పేవాళ్ళు పిచ్చోడు. ఇటువంటి సందేశం మనం ప్రజలకు ఇలా ఇస్తుంటే, నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ కన్ఫ్యూజన్లో ఈ మధ్యలో పాడ్కాస్ట్ బాగా ఎక్కువయ్యాయి. ఓకే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నాడు. ఓకే, ఎక్కడ రాసి ఉందమ్మా పచ్చళ్ళు తినకూడదు అనేసి? సరే, మీకు ఏమైనా జబ్బు ఉంటే, హార్ట్ ఫెయిలియర్ కండిషన్ ఉన్నప్పటికీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పటికీ, సరే పచ్చడిలో ఏముంటుంది? ఎక్కువ కారము, ఉప్పు. సో సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ వి రికమెండ్ కదా. పచ్చళ్ళతో జాగ్రత్త పడండి. అసలు ఫస్ట్ ఎందుకు చేసేవాళ్ళం పచ్చడి మీకు తెలుసా? సో రీజన్ ఫర్ పచ్చడి ఇస్, మ్యాంగో ఒక సీజన్లో వచ్చేది. అండ్ పచ్చడి పిక్లింగ్ అంటాం, పిక్కిల్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో పిక్లింగ్ అన్నప్పటికీ, వాట్ ఆర్ యూ పిక్లింగ్? యు ఆర్ పిక్లింగ్ ఎ ఫ్రూట్, పిక్లింగ్ ఎ వెజిటబుల్. మీట్ ఆల్సో యూ కెన్ పిక్కిల్. మా ఇంట్లో మా అమ్మగారు బ్రహ్మాండమైన మాంసంతో, ఓకే, పిక్కిల్స్, ష్రింప్తో పిక్కిల్స్. ఈ పిక్లింగ్ అన్నప్పటికీ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రిజర్వేటివ్స్. ఓకే, సో వాట్ ఈస్, ఉప్పు ఏం చేస్తుంది, కారం ఏం చేస్తుంది? ఇట్స్ అ ప్రిజర్వేటివ్. సో అందుకొరకు సంవత్సరానికి ఒక్కసారి మనము మామిడి పండ్ల సీజన్లో వెజిటబుల్స్ ప్లేస్కి వెళ్ళేసి, అది కూడా సీజన్ అప్పుడు ఆ టైంలో 2 months ఉండేది పికిల్స్ పెట్టడానికి. సో అప్పుడు పికిల్స్ పెట్టుకుంటాము. అది 1 year, 2 years, 3 years ప్రిజర్వేటివ్ వల్ల ఉంటుంది. అందుకు సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎంత తింటాం? ఇప్పుడు తినేవారు ఇట్స్ అ స్మాల్ పీస్ ఆఫ్ దిస్ థింగ్ ఫర్ ఎ టేస్ట్. సో ఐ డోంట్ నో వై దే షుడ్ రిస్ట్రిక్ట్ ఇట్. అండ్ అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఊర్లలో మన ఫార్మర్స్కు, ఓకే, వాళ్ళు భోంచేసేది ఏది? ఉదయము సద్దన్నము, దాంతో పికిల్స్, అంతే కదా. వాడు మార్నింగ్ అదే తినేవాడు, మధ్యాహ్నం అది తినేవాడు, మన సాయంకాలం అదృష్టం బాగుంటే ఇంట్లో ఏమైనా చేస్తే వాడు పప్పు మంచి, అంతే అంతే కదా. దట్స్ ఆల్ దే టు ఇట్. అది తిన్నందుకే వాళ్ళంత సన్నగా ఉండి, యూనో, వాళ్ళకి ఇవన్నీ డయాబెటీస్, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఎక్కడుండే? వాళ్ళు తొందరగా ఏజ్లో చనిపోయినప్పటికీ ఇన్ఫెక్షన్స్తో, టీబీ అని, లేకుంటే వేరే నిమోనియా అని, లేకుంటే ఫ్లూ సీజన్లో వచ్చినప్పటికీ, యూనో, డాక్టర్ క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ డాక్టర్స్ లేకపోవడంతో కాంప్లికేషన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయేవారు. బట్ ఈ క్రానిక్ డిసీజెస్, లాంగ్ టర్మ్ డిసీజెస్ ఎక్కడుండేది? వాళ్ళకు చాలా తక్కువ. So actually pickles protected them. Okay. Anything small in moderation you should eat. ఇప్పుడు మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కేక్ తినమంటావా రోజు వచ్చేసి? అనవు కదా. ఓకే, ఇప్పుడు అందులో కూడా ఒకటి ఉంది, కొంతమందికి చాలా డయాబెటీస్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తినదు. అంటే పర్టికులర్ గా కొన్ని ఫ్రూట్స్ మాత్రమే సెలెక్టివ్ గా తినాలి అని. అబ్సల్యూట్లీ, దేర్ ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రూట్స్ విల్ బ్రింగ్ షుగర్ని ఇంకా బాగా కంట్రోల్ చేస్తుంది పేషెంట్స్కు. అండ్ డయాబెటీస్ కూడా బెటర్ కంట్రోల్ అవుతుంది ఫ్రూట్స్ తిన్నప్పటికీ, యూనో. కానీ అందరు ఏమంటారు, నో డోంట్ ఈట్ ద ఫ్రూట్స్. డాక్టర్స్ కూడా అదే అడ్వైస్ చేస్తారు. అందులో షుగర్ హే ఫర్, ఓకే, మ్యాంగో సీజన్లో నువ్వు 2-3 మ్యాంగోస్ తీసుకుంటే షుగర్ ఎట్లాగో పెరుగుతుంది. మ్యాంగోస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ స్వీట్, రిచ్ ఇన్ షుగర్. కానీ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ దేర్ ఇన్ నేచర్, కంట్రోల్ డయాబెటీస్ ఆల్సో విల్ కంట్రోల్. సో దేని గురించి కూడా చక్కగా కనుక్కుంటే, యూనో, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. రైట్. యా. సో నవడేస్ మన దగ్గర ఉన్నటువంటి బిల్డర్స్కి ఒక మంచి అవగాహన వచ్చేసింది. మన వాళ్ళు అంటే ఆడవాళ్ళు, ప్రజెంట్ ఆడవాళ్ళు ఎవరు కూడా వంటగదిలోకి వెళ్ళట్లేదు, కుక్ చేసుకోవటం లేదు. కాబట్టి ఇల్లు ఎంత పెద్దదిగా కట్టినా కూడా కిచెన్ వచ్చేటప్పటికి ఒక మనిషి ఉండే విధంగా ఇస్తున్నారు అనమాట. సో మనం ఆన్లైన్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయాము, స్విగ్గీ, జొమాటోలు. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు లైఫ్ సేవర్స్ మనకి. బట్ ఇప్పుడు డైజెస్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు ఎలా చూడొచ్చు వీటిని? లైక్ వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేది కూడా మనకి ఒక ప్లాస్టిక్ డబ్బాస్లోనే ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఎప్పుడు వండుతున్నారు, ఎలా వండుతున్నారు, ఏమి మనం చూడం. మనకి టేస్టీగా ఫుడ్ వస్తుందా లేదా, మనం తింటున్నా లేదా మాత్రమే చూస్తున్నాం. ఈ ప్రాబ్లమ్, ఈ సమస్య ప్రపంచం అంతా కూడా ఉంది. ఓకే, బయట పోయి భోంచేసినప్పటికీ భయపడకూడదు మనం. వెస్టర్న్ కంట్రీస్లో నేను పోల్స్తాను. అమెరికా అంటే దేశంలో ఏముంటుంది, ఫుడ్ ఇన్స్పెక్షన్ బాగా ఖచ్చితంగా రిగరస్గా ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళు వచ్చి
సడన్గా ఇన్స్పెక్ట్ చేసినప్పటికీ మన కాక్రోచెస్ అంటాము, ఏమైనా ఇంప్రాపర్ క్లీనింగ్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు. వాడు అదంతా రిపేర్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసే వరకు ఆ భయంతో దే ఆర్ వెరీ కేర్ఫుల్. అంత అయినప్పటికీ కూడా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నారు మీరు, వచ్చినప్పటికీ వాడు అంతా చూసుకుంటాడు కదా, ఈ డాక్టర్ ఎటువంటి వాడు, ఈ హాస్పిటల్ ఎటువంటిది. ద సేమ్ థింగ్ హియర్. మన రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బయట భోంచేసినప్పుడు ఓకే మనం అదే ఆలోచిస్తాం కదా, ఈ రెస్టారెంట్స్ గుడ్ రెస్టారెంట్, వాళ్ళన్నీ పాటిస్తున్నారు, పాలసీస్ బాగున్నాయని. అటువంటిప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, వాడు చెప్పేది ఒకటి, మెనూ కార్డులో ఒకటి ఉంటుంది, వాడు యూజ్ చేసే ఆయిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అందులో ఏం వస్తున్నో తెలియదు, అవి ఫ్రెష్గా ఉన్నదా లేదా అని తెలియదు. ఓకే, దట్స్ ద ప్రాబ్లం. బట్ ఓవరాల్ జీవితంలో ప్రతి అడుగున భయపడుతూ మనం ఏం చేయలేము. అడుగడుగున భయంతో ఉంటే మనం ఎలా జీవితం గడుపుతాము? ఓకే, సో యు ఆర్ టేకింగ్ ద రిస్క్. నువ్వు పోయి బయట భోంచేసినప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ప్లాస్టిక్ యూజ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఇంకో పక్క నుంచి ఇప్పటి నుంచి ప్లాస్టిక్ యూజ్ చేయాలని కూడా చెప్తున్నారు. ఏంటి నిజం? కరెక్ట్. ఇది కాఫీ సంగతి లాగా. ఓకే, 1960s 70s కాఫీ వద్దు బాబాయ్, కాఫీతో ప్రాబ్లము అది ఇది అన్నారు. మళ్ళీ 80s 90s కాఫీ మంచిగా ఉంది అన్నారు. దాని తర్వాత మళ్ళీ కాఫీ అస్సలు కూడా తీసుకోకూడదు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, కాఫీ లాగా ప్రపంచంలో మనం ఇంకా అంత స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు, వెజిటబుల్ కింగ్డమ్లోనూ లేదు. ఓకే, ఇవన్నీ రీసెర్చ్ రూపంలో దిస్ నథింగ్ ఇస్ స్టాటిక్. అంటే అందుకొరకే సైన్స్ ఒక విచిత్రమైన సబ్జెక్ట్. ద లాంజివిటీ అంటాం. 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద 1947 సెకండ్ వరల్డ్ వార్ టైమ్స్ ఇండియన్ లైఫ్ స్పాన్ ఉండే బట్ 40 years ఆర్ సంథింగ్. ఇప్పుడు సుమారుగా 70 years 70+ years అనుకోండి. సో ఎలాగ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో సేమ్ థింగ్ వెన్ థింగ్స్ చేంజ్, అంతే కదా, మార్పు వస్తుంది, అండర్స్టాండింగ్ చేంజ్ అవుతుంది రీసెర్చ్ వలన, కొత్తగా మనం కనుక్కుంటాము. ఓకే, దానివలన మనకు ఉపయోగపడుతుంది. సో అంటే ఇదే రీసెర్చ్ చెప్పింది, ఇదే రీసెర్చ్ చేసి దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు పీపుల్ అని చెప్పి మళ్ళీ ఇదే రీసెర్చ్ లేదు ఇది మంచిది అని ఎలా చెప్తారు? ఎలా చెప్తానంటే రీసెర్చ్లో ఏముంటుంది, ఫస్ట్ ఒక టైంలో మనం 1950, 60, 70 అనుకోండి, ఎక్కువగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా లాంటి, యూరోప్, జపాన్, ఈ దేశాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషను అది మనం కాపీ చేస్తాము, లేకుంటే ఆ రీసెర్చ్ కూడా కాపీ చేస్తాము, అది మన రీసెర్చ్ కూడా అంటాం. ఓకే, ఇదంతా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. కరెక్ట్. సో అప్పుడు కొన్ని సంస్థలు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ చేసేది. అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 1000 అయిపోయాయి. ఓకే, దాంతో ఎలా లాభం అవుతుంది అంటే, నువ్వు ఒక రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసావు అనుకోండి, అది నిజమా కాదే అనేసి నీ పక్కోడు కూడా రీసెర్చ్ చేస్తున్నాడు. ఓకే, వేరే దేశంలో కూడా అదే రీసెర్చ్ జరుగుతుంది. సో ద బెనిఫిట్ ఇస్ మొత్తం హ్యుమానిటీకి బెనిఫిట్ అవుతుంది. లార్జర్ ద నంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఆ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులు, ఓకే, పేషెంట్సే అనుకోండి, సబ్జెక్ట్సే అనుకోండి, మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పటికీ రీసెర్చ్ అవుట్కమ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు 50 మందిలో రీసెర్చ్ చేసి 500 మందిలో చేసినప్పటికీ బాగా తేడా వస్తుంది. సో రీజన్ వై మీరు అన్నదానికి సమాధానం ఏమనగా, ఓకే, రీసెర్చ్ వలన మనం ఏది రుజువు చేస్తామో అది తప్పకుండా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త డిస్కవరీస్తో, కొత్త టూల్స్తో, లార్జర్ పాపులేషన్ బేసిస్తో చేసినప్పటికీ అండర్స్టాండింగ్ మనకు పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం అవుతుంది. ఓకే, సో వీ షుడ్ నెవర్ డౌట్ 10 ఏళ్ల కింద ఇది చెప్పారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఓకే, 10 ఏళ్ల కింద ఏమో లేదు, ఇప్పుడు ఏదో వచ్చింది. రోబోటిక్ సర్జరీ ఉండేనా 10 ఏళ్ల కింద? సో వచ్చిందని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, వచ్చిందని మనం యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా. సైన్స్లో దిస్ ఇస్ ద డైనామిక్ థింగ్ దట్ చేంజెస్. ఆ లెర్నింగ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం అవుతుంది. సో వీ షుడ్ నెవర్, ఒక ఫ్రేజ్ ఉంది అమెరికాలో, డౌటింగ్ థామసెస్ అంటాం. మన అడుగడుగున ప్రతి ఒక్కటి మనం డౌట్ చేస్తూ 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 పోతే వానికే జబ్బులు వచ్చేస్తాయి. You don't trust anything. Yeah, so అందుకొరకే వాట్ ఎవర్ ఇస్ దేర్ కరెంట్లీ అవైలబుల్
అండ్ చాలామంది అది ఉపయోగిస్తుంటే, చాలామంది అది అండర్స్టాండ్ చేసుకుంటే, అది పాటిస్తుంటే మనం కూడా పాటించుకోవాలి అంతే కదా. దేర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. సో ఈ విషయంలో మీరు కాఫీ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక డౌట్ కూడా నాకు రైజ్ అయింది. Hmm. సో పరగడుపున టీ కాఫీలు తాగకూడదు డైరెక్ట్గా అని చెప్తూ ఉంటారు. బట్ బెడ్ కాఫీలు అవి తాగుతారు. బికాస్ మన నోట్లో మంచి బ్యాక్టీరియా అప్పుడు ఉంటుంది. సో తాగితే కడుపులోకి వెళ్తుంది. సో అది మంచిది. సో బెడ్ కాఫీలని ఒక ఆర్టికల్ స్టార్ట్ అయింది. సో రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? ఈవెన్ ఐ మీన్ వెస్ట్రన్ కల్చర్లో కూడా వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే లైక్ చాక్లెట్ లాంటిది కూడా బిఫోర్ బ్రష్ చాక్లెట్ లాంటిది కూడా తీసుకుంటారు. సో ఆ బ్యాక్టీరియా కోసం అని చెప్పేసి వాళ్ళు తినేస్తారు అని చెప్తూ ఉంటారు. ఏది కరెక్ట్, ఏది నిజం? ఏమో సుజీత, నువ్వు చదివే పుస్తకాలు నేను చదువుతలేను. ఇది కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. నేను చెప్పకుండా చదువుతాను ఇవాళ, ఏముందో చూస్తుంటాను. బట్ ఐల్ టెల్ యూ ఫ్యాక్ట్స్ ఆర్, ఉదయంగా లేచినప్పటికీ మనం ఫస్ట్ ఏ కల్చర్లో కానీ కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ, ఒక కప్ ఆఫ్ టీ, ఓకే, అది కామన్ కల్చర్. ఎందుకు తీసుకుంటాం మనం కాఫీ? కొంచెం యాక్టివ్ అవటం అంతే. దట్స్ ఆల్ టు స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్, కార్టికల్ స్టిమ్యులేషన్, యాక్టివ్ అవడానికి, సో దట్ యువర్ డే గోస్ వెల్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. కానీ నీకు బెడ్ టైం కాఫీ ఎవరు చెప్పారు? నేను ఎప్పుడేం లేదు. ఐ మీన్ లేచేటప్పుడు కాఫీ, బెడ్ కాఫీ. లేచేటప్పుడు బెడ్ కాఫీ, బెడ్ కాఫీ, దట్ బేసిక్ ఎర్లీ మార్నింగ్ టు టేక్ అ కప్ ఆఫ్ కాఫీ. బెడ్ కాఫీ అంటే అది హస్బెండ్ వైఫ్లో రిలేషన్షిప్, అందులో ఎవరు తెచ్చి ఎవరికి ఇస్తున్నారో తెలియదు. అదంతా సమస్య చాలా మటుకు ఏళ్ళ తరబడి నడుస్తుంటుంది. కొంతమంది అంటారు లేడీస్, మా హస్బెండ్ ఎంత మంచివాడు, మార్నింగ్ ఉదయం చేసి నాకు కాఫీ ఇచ్చేసి ఆయన పనికి వెళ్ళిపోతాడు, నేను మహారాణి లాగా 9 గంటలకు లేస్తాను, 8 గంటలకు లేస్తాను. అదే వే రివర్స్లో ఉంటుంది కొంతమందిలో. మై వైఫ్ ఇస్ సో నైస్, ఎంత మంచిది, నాకు మార్నింగ్ కాఫీ తీసుకొచ్చిస్తుంది. ఇవన్నీ మనకు డిఫరెంట్ కల్చర్స్ ఆర్ డిఫరెంట్. అండ్ సో ద బాటమ్ ఏం చెప్తున్నా అంటే, కాఫీ ఇన్ ద మార్నింగ్, వెదర్ మీరు బెడ్లో ఉండి తీసుకుంటున్నారా, బ్రేక్ఫాస్ట్ టేబుల్కి వస్తున్నారా, కిచెన్ టేబుల్లో తీసుకుంటున్నారా, లేకుంటే డ్రైవింగ్ చేస్తూ తీసుకుంటున్నారా. నేను డ్రైవింగ్ చేస్తూ టీ ఆర్ కాఫీ ఒక కప్లో, కార్లో డ్రైవింగ్ చేస్తూ త్రాగేది సుమారుగా నాకు 30 ఏళ్ళ నుంచి అలవాటు. హాట్ కాఫీ 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి, ఆల్మోస్ట్ మై ఎంటైర్ స్టే ఇన్ అమెరికా ఐ డిడ్ ఇట్. ఇప్పుడు కూడా అదే నాకు. ఇక్కడ ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు. నాకు ఉదయం కాఫీ తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ అగైన్ కార్లో కూర్చున్నప్పటికీ నా కాఫీ మగ్ ఉండాలి. ఓకే, ఐ డ్రింక్ ద కాఫీ. కాఫీ ఈజ్ గుడ్. I feel active, I feel energetic. మరి రోజులో ఎక్కువ సార్లు టీ కాఫీలు తాగొద్దు. 2 to 3 cups. ఓకే, 2 to 3 cups మీకు టాలరెన్స్ ఉంటే, అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ లేకుంటే. అంటే కొంతమంది కాఫీ తీసుకున్నప్పటికీ గుండె బాగా తీవ్రంగా హార్ట్ బీట్స్ ఎక్కువగా కావడము, పాల్పిటేషన్స్ అంటాము, ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ అంటాము. లేకుంటే కొంతమందికి సంథింగ్ దే ఫీల్ సంథింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్. అటువంటప్పుడు యూ షుడ్ అవాయిడ్ ఇట్. లేకుంటే తక్కువ తీసుకోవాలి. వాట్ ఎవర్ ఈజ్ అప్లికబుల్. Correct? These are they same? They're not. These are 5 different fingers. సో మన గట్కి మనం ఎలాంటి అలవాట్లు ముందు నుంచి నేర్పిస్తే అది అలానే ఉంటుందా? దానికి అలా మౌల్డ్ అవుతుందా? మౌల్డ్ చేసుకోవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఒక అలవాటు ఏంటంటే ఎమోషన్స్. మనం అంటాం ఎవ్రీ డే హ్యావింగ్, ప్రతిరోజు మనకు మోషన్ వచ్చినప్పటికీ బాగా కులాసగా ఉంటుంది. ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. ఓకే, కొంతమంది ఎవ్రీ అదర్ డే, ఓకే, విచ్ ఇస్ ఆల్సో యాక్సెప్టబుల్. కానీ ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అది నువ్వు పుట్టినప్పటి నుంచి కల్చరల్లీ నువ్వు ఎలా ట్రైన్ అయ్యావు. సో ముఖ్యంగా మార్నింగ్ టైంలో మోషన్ అయినప్పటికీ దట్ ఈస్ సంథింగ్ వెరీ కల్చరల్లీ అండ్ ద బాడీ బిహేవియర్. అంటే భగవంతుడు ఈ బాడీ ఎలా సృష్టించాడంటే, ఈ హార్మోన్స్ అన్నీ కొన్ని మార్నింగ్లో ఉంటుంది ఎక్కువగా, కొన్ని మధ్యాహ్నము, కొన్ని సాయంకాలము. సాయంకాలం పడుకోవడానికి హార్మోన్స్ ఉన్నాయి, మెలటోనిన్ ఇటువంటివి. అది మార్నింగ్ మెలటోనిన్ మీరు ప్రొడ్యూస్ చేస్తుంటే వాడు నిద్రపోతాడు, పని చేయలేడు. సో భగవంతుడు ఏం చేశాడు, నీకు మెలటోనిన్ సాయంకాలం ఇస్తాను, కార్టిజాల్ ఉదయం ఇస్తాను. ఓకే, సో ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఇది సృష్టితో వచ్చిన హ్యూమన్ డిజైన్ అన్నట్టు. సో అది మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ఆ సింక్లో ఉంటే హెల్తీగా ఉంటాం. సో కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. నాకు మోషన్ ఎప్పుడు నాకు వెన్ నాకు వీలు పడినప్పుడు ఐ హ్యావ్ ద మోషన్,
ఆర్ వెన్ ఎవర్ ఇట్ హ్యాపన్స్ ఐ విల్ డూ ఇట్. సో దీంతో ఏమవుతుందంటే ఆ ఇర్రెగ్యులారిటీతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి నీకు మోషన్ వచ్చినప్పటికీ నీకు టాయిలెట్ లేకపోవచ్చు, సో యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. దానివల్ల లాంగ్ టర్మ్లో దే కుడ్ బి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, వస్తాయి కూడా. సో అందుకొరకే కొన్ని మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, సాయంకాలము, రాత్రి పడుకోవడము, బ్రెయిన్కు రెస్ట్ ఇవ్వడము, సో ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు సార్, ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళు యూఎస్ బేస్డ్ కంపెనీలోని వర్క్ చేసేటప్పుడు వాళ్ళ టైమింగ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. యూఎస్ టైమింగ్స్లో ఉంటారు. సో వాళ్ళ డైట్ టైమింగ్స్ వేరేగా ఉంటుంది. సేమ్ యూఎస్ లైక్ అలానే ఉంటుంది. వాళ్ళు పడుకునే టైమింగ్స్ కూడా వేరేగా ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వాళ్ళ గట్ హెల్త్ కూడా పాడైపోతుంది. సో వాళ్ళకి స్లీప్ అనేది ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళకి చాలా తొందరగా అన్ని ఇష్యూస్ వస్తాయని చెప్తారు. ఎంతవరకు వాస్తవం? వాళ్ళు ఆల్రెడీ మీరు అన్నట్టుగా మన గట్ని మనం మౌల్డ్ చేసుకునేటప్పుడు సో ఆ రకంగా వెళ్ళిపోతుంది కదా. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడినా నార్మల్గా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నా గురించి మీరు ఏమనుకుంటారు? మీరు డాక్టరే కదా. ఏం చేస్తాం? ఓ పేషెంట్ మధ్యరాత్రి వస్తే పడుకుంటామా? పడుకోరు. 18 ఏళ్ళు మెడికల్ స్కూల్ నుంచి రెసిడెన్సీ చేసేసి సూపర్ స్పెషలైజేషన్ చేసే వరకు 18 years పడుతుంది. ఓకే, అంతవరకు వచ్చే వరకు ఏం చేస్తాము? ఎవ్రీ అదర్ డే హాస్పిటల్లో ఉంటాం, నైట్ కాల్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. స్లీప్ టైమింగ్స్ ప్రతి స్పెషాలిటీలో నైట్ కాల్లో డాక్టర్స్ ఉండాలి. ఆ పేషెంట్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేసుకుంటారు? సో ఇవన్నీ అలవాటు అవుతుంది. ఓకే, ఇవన్నీ బ్యాడ్ అలవాటుకు ఇది దారి తీయదు. యువర్ బాడీ అడ్జస్ట్మెంట్ అంటాం, ఇట్ గెట్స్ అడ్జస్టెడ్. ఇది వి షుడ్ నాట్ ఏంటంటే ఇది చేస్తున్నాం కనుక దీనివల్ల నాకు ప్రాబ్లం వస్తుంది అనేసి ఒక ఎస్కేపిస్ట్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఇప్పుడు హెల్త్ కేర్లో అందరు డాక్టర్స్ 6 గంటలకు వెళ్ళిపోతే ఫ్యాక్టరీ లాగా ఎలా నడుస్తామా? లుక్ ఎట్ ఆల్ దీస్ యంగ్ నర్సెస్, వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 19, 20, 21, 22. ఒక్కసారి చూస్తే పాపం అనిపిస్తుంది. నైట్ షిఫ్ట్లో ఇంతమంది వందలాది మంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, బట్ దే ఆర్ హెల్దీ, అబ్సల్యూట్లీ హెల్దీ. సో ఐటీ కంపెనీస్ కూడా గ్రేవ్యార్డ్ షిఫ్ట్ అంటాము, సాయంకాలం పనిచేసేవారు. సో మనకేం ఎక్సెప్షన్ లేదు. ప్రపంచం అంతా కూడా, జపాన్ అనుకోండి, యూరోప్ అనుకోండి, ఏ కంట్రీస్ అయినా కూడా ఈ డెవలప్మెంట్, ఈ కంట్రీ హ్యాస్ టు ప్రోగ్రెస్, ఇండస్ట్రియలైజేషను, ఎకనామిక్ ఫార్వర్డ్నెస్, ఇవన్నీ కావడానికి 24/7 టైమింగ్స్ ఆర్ వెరీ కామన్. ఓకే, అది అడ్జస్ట్ నీ బాడీ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్పేస్ స్టేషన్కి వెళ్ళారు, మొన్న వెళ్ళాడు కదా మన ఇండియా నుంచి. ఓకే, ఎన్నో నెలలో ట్రైనింగ్ పొందేసి ప్రైమ్ మినిస్టర్ మోడీతో కూడా మాట్లాడారు. సుభాన్షు గారు. ఓకే, ఆయన ఏం చెప్పాడు? నా మొత్తం డైట్ అంతా చేంజ్ అయిపోయింది. ఓకే, అండ్ బట్ అలవాటు చేసుకున్న తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ 3-4 days క్వారంటైన్, 1 week చేస్తారు, సో దట్ హీ గెట్స్ బ్యాక్ ఇన్ టు ద రూటీన్. సో మనం ఒక స్థితిని మనం అవలంబించినందుకు, బికాజ్ అది మెయిన్ స్ట్రీమ్లో లేనందుకు అది తప్పు అని మనం అనుకోకూడదు. మనం అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ అయినప్పటికీ బాడీ కూడా అడ్జస్ట్ అవుతుంది. సో ఎలా కావాలంటే దాన్ని అలా మౌల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే కొంచెం ఆ ఇబ్బంది అనేది అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎంతమంది ఐటీ పీపుల్, ప్రొఫెషనల్స్ మనం చూస్తాం కదా, పేషెంట్స్ గా కూడా ఆల్ వెరీ హెల్దీ పీపుల్. 60 ఏళ్ళు 70 ఏళ్ళకి వచ్చినప్పటికీ, 80 ఏళ్ళు వచ్చినప్పటికీ సరే ఆ టైంలో నువ్వు వెళ్ళేసి నైట్ అంతా డైలీ పని చేయమంటే అది కష్టం అవుతుంది. ఎందుకంటే మన బాడీ ఆల్సో ఈజ్ ఏజింగ్. ఏజ్ అయినప్పటికీ తక్కువగా పడుకుంటాము. ఓకే, ఇరిటేషన్ వస్తుంది. సో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ యువర్ లైఫ్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి మనం మోల్డ్ కావాలి. రైట్. సో మన ఎదురుగుండా ఉన్న ఈ బాటిల్స్ చూస్తే ఒక డౌట్ వచ్చింది సార్. సో ట్యాప్ వాటర్ అండ్ మినరల్ వాటర్ అండ్ ఆర్ఓ వాటర్స్, రకరకాల వాటర్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి, బ్లాక్ వాటర్లు అవి ఇవి, ఒకదాని తర్వాత ఒకటి, ఇది బెటర్ అని వచ్చేస్తుంది. సో ఒకప్పుడు నూతిలోంచి వాటర్ని తోడుకొని శుభ్రంగా తాగేవారు, బాగానే ఉండేది. తర్వాత ఏమో లేదు ఇప్పుడు మినరల్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మినరల్ వాటర్ తీసుకుంటే కూడా మనకి ఎముకలకి సమస్య వస్తుంది, సో బొక్కలు అరిగిపోతున్నాయంట, అది కాదు, అది తీసుకోవద్దు అని చెప్తున్నారు. సో ఇలా రకరకాలుగా మారిపోతుంది. ఏ వాటర్ మంచిది అంటారు? ఫిల్టర్డ్ వాటర్ ఇస్ గుడ్, సింపుల్ ఫిల్టర్డ్ వాటర్. ఆర్ఓ వాటర్ ఇస్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ నైస్లీ ఫిల్టర్డ్ వాటర్. మనకి ఏం కావాలో వాటర్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్షన్ కాకుండా,
ఓకే, ఎక్సెసివ్ కొన్ని కెమికల్స్ లేకుండా. ఎక్సెస్ కెమికల్ అంటే మీకు ఫ్లోరైడ్ గురించి తెలుసు. ఫ్లోరైడ్ వలన నల్గొండలో టీత్ చెడిపోవడము, బోన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఎక్సెస్ ఫ్లోరైడ్ ఇటువంటివి కొన్ని వందలాది సంవత్సరాల్లో హ్యూమన్ మన బాడీకు నష్టం జరిగింది. సో ఈ ఫిల్ట్రేషన్ వలన కొన్ని కీ ఎలిమెంట్స్, కీ కెమికల్స్ మనం తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అనేసి ఇవి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాటిల్ వాటర్ మనం తీసుకుంటాం, ఎందుకంటే వి థింక్ ఇది కంటామినేషన్ లేదు, ఓకే, 10 మంది ముట్టలేరు. ఇప్పుడు ఇంట్లో మనం ట్యాప్ వాటర్ తీసుకున్నప్పటికీ ఇంట్లో మీకు సంప్ ఉందా, సింక్, అది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందా, ఆ ట్యాంక్లో మీరు ఎప్పుడు మీరు టెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు క్లీన్ చేస్తారు? సాధారణంగా ఎవరు క్లీన్ చేయరు, ట్యాంక్స్ అన్నీ ఓవర్ హెడ్గా ఉంటాయి. సో మీరు ఒక ప్రశ్న అడగొచ్చు దాని గురించి, మరి ఎలాగ ఇంతమందికి 90% వరకు ఇలాంటి వాటరే త్రాగుతున్నాం కదా, మళ్ళీ వాళ్ళకి డైలీ డబ్బులు వస్తున్నాయా అంటే కాదు. ఎందుకంటే అగైన్ మన హ్యూమన్ బాడీ ఎలా ఉందంటే అన్ని ఫిల్టర్స్ ఉన్నాయి సిస్టంలో. కడుపులో యాసిడ్ ఉంది, యాసిడ్ వలన ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతాయి, అంటే ది కిల్, చంపేస్తాయి. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ చిన్న పేకు, మళ్ళీ కోల్, ఇవన్నీ ఈవెన్ మనం తీసుకున్నప్పటికీ కూడా మన బాడీ సిస్టమ్ ఎలా ఉందంటే ఇట్ విల్ కోప్ అండ్ అది ప్రొటెక్టివ్ బ్యారియర్గా పనిచేస్తుంది అన్నట్టు. సో నువ్వు అడిగే ప్రశ్నకు కొన్ని కమర్షియల్ ఇంటెంట్ ఉంటాయి. ఈ వాటరే బాగుంటుంది, ఓకే, స్ప్రింగ్ వాటర్ అని ఫ్రెంచ్ ఆల్ప్స్ నుంచి వచ్చింది, అంటే ఫ్రెంచ్ మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటర్, చాలా ఎక్స్పెన్సివ్ వాటర్ అది. ఇది క్లీనెస్ట్ స్ట్రీమ్ వాటర్ అంటాం. ఉండొచ్చు, దే కుడ్ బి ఎ మీనింగ్ ఇన్ టు దాట్, కానీ అదే తాగితే బ్రతుకుతామా మనం? మళ్ళీ రెస్ట్ ఆఫ్ ది 7 బిలియన్ పీపుల్, 8 బిలియన్ పీపుల్ ఏం కావాలి? ట్యాప్ వాటరే కదా వచ్చేది. ఓకే, మంజీరానో, హిమాయత్ సాగరో, ఉస్మాన్ సాగరో ఎక్కడి నుంచో వస్తుంది కదా, గోదావరిలో, కృష్ణానో. ఓకే, ఎవరు చెక్ చేస్తున్నాం? ఎంతమంది ఇళ్లలో ఫిల్టరేషన్ ఉంది? ఎఫోర్డబిలిటీ చేసుకుంటే ఇవాళ రేపు కొంతమంది విరాట్ కోహ్లీ బ్లాక్ వాటర్ తెప్పించుకుని అక్కడ ఎక్కడ నుంచి వెరీ కాస్ట్లీ అంత తెప్పించుకొని తాగుతున్నారు, వెరీ హెల్దీగా ఉన్నారు. ఎంతవరకు హెల్దీగా ఉన్నారు? ఆ వాటర్ ప్రొడ్యూస్ చేసేవాడు ఎంత సంపాదిస్తున్నాడు నాకు తెలియదు. ఓకే, సో ఇవన్నీ ఆల్ మార్కెటింగ్, కమర్షియల్. ఆల్వేస్ సమ్ ట్రూత్ ఉండొచ్చు. మీన్స్ ఈ బ్లాక్ వాటర్లో ఇంప్యూరిటీస్ బాగా తక్కువగా ఉండొచ్చు. ఓకే, తక్కువగా ఉన్నప్పటికీ వేరే వాటర్ అంతా చెడుపు వాటర్ అనలేం కదా. మీరేం వాటర్ తాగుతారు? నార్మల్ ఆర్ఓ వాటర్. ఆర్ఓ వాటర్, ఓకే, సేమ్ థింగ్, అదే తాగుతాను. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుందో, ఏం చేస్తుందో ఎవరు లెక్క పెడతారు? ఓకే, బిస్లరీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ అనుకుంటాం. ఓకే, వచ్చినప్పటికీ ఆ నమ్మకంతో మనం మెడిసిన్ తీసుకుంటాము, కూరగాయలు కొనుక్కుంటున్నాము, మీట్ షాప్కి వెళ్తాము, స్వీట్ షాప్కి వెళ్తాము, అంతే కదా. సో ద సేమ్ థింగ్ హియర్, క్రెడిబిలిటీ ఇన్ లైఫ్లో, జీవితంలో ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఓకే, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ప్రశ్నలు అడుగుతున్నారు, ఓకే, అది క్రెడిబిలిటీ కదా. సో ఐ కెన్ ట్రస్ట్ యూ. సో ద సేమ్ థింగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో బై వాట్ ఈస్ ద ప్రొడ్యూస్, వాట్ ఈస్ ద థింగ్, అట్లా అనేసి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసిన ఆ బాటిల్ ని సో ఎంత వరకు దాన్ని తాగొచ్చు? చాలా మంది ఇప్పుడు కార్స్ లో వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగొద్దని చెప్తున్నారు ఒక పక్క నుంచి, ఇంకొక వైపు నుంచి ఇలానే సగం వాటర్ తాగి ఇంకొంచెం వాటర్ ని మనం కార్ లో అలానే ఉంచుతాం, కార్ ఎక్కడో పార్క్ చేస్తాం, 2 రోజులు 3 రోజులు ఎండ్ లో ఉంటుంది, సో మళ్ళీ ఆ వాటర్ ని తీసుకొని తాగుతూ ఉంటారు. ఇదంతా కరెక్ట్ పద్ధతేనా? యా, సో ఒకటి, కార్లో పెట్టుకున్న వాటర్ లేకుంటే వాటర్ ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అయినప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్లో అది కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎందుకంటే ప్లాస్టిక్ విల్ మెల్ట్, కరుగుతుంది కదా, అంటే మనకు కనబడేది కరిగేసి ఇది అంటే అది నువ్వు మంటలో పెడితే అది వేరే సంగతి, కానీ ఆ ఉన్న వామ్త్లో టెంపరేచర్ కార్లోనే 100 degrees ఉంది, ఎయిర్ కండిషన్ లేకున్నప్పటికీ అయినా కూడా వాటర్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద లీకింగ్, మైన్యూట్ లీక్స్ దట్ హ్యాపన్. అందుకొరకే ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ అనేసి 20 years నుంచి అనుకుంటూ వస్తున్నారు. బట్ నా మీరు చెప్పినట్టు కూడా ప్లాస్టిక్ ఈజ్ ఓకే అని అంటున్నారు, సంథింగ్ ఎల్స్ ఈజ్ బ్యాడ్ అంటున్నారు. సో దిస్ ఇస్ అగైన్ ఆన్ గోయింగ్ రీసెర్చ్. ఇవన్నీ కూడా మనం ఎట్లా కొత్తగా కనుక్కున్నప్పటికీ అది చెప్తూ ఉంటాం. సో మీరు అడిగే ప్రశ్నకు బెటర్ నాట్, వాటర్ ఓపెన్ చేసినప్పటికీ ప్రాపర్ ఎన్వైరన్మెంట్లో పెట్టేసి ఉంటుకుంటే, ప్రాపర్ టెంపరేచర్లో ఉంటే there is no problem. Okay. You don't have to keep it in the refrigerator also.
బట్ ఎక్సెస్ హీట్ ఉన్నప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్నప్పటికీ జాగ్రత్త పడాలి. ఓకే. ఇట్స్ సింపుల్ లాజికల్ అప్రోచ్. సో ఈ మధ్యన మనకి గట్ క్లెన్స్ అండ్ గ్రీన్ జ్యూసెస్ అండ్ డిటాక్స్ డైట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా సార్. సో ఇవన్నీ నిజంగానే గట్ని క్లీన్ చేస్తాయా, లేకపోతే ఇది కూడా మార్కెట్ స్ట్రాటజీస్? మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు. సో డీటాక్స్ అనగా ఏంది అంటే మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ అంటే పాయిజన్స్ ఉన్నప్పటికీ అవి యూ వాంట్ టు రిమూవ్ దెమ్. అది ఎలా తొలగించుకోవాలి బాడీని. సో డీటాక్సిఫికేషన్ అంటే కొంతమంది అనుకుంటారు 1 డే ఉపాసం ఉండడానికి బాడీ అంతా డీటాక్స్ అవుతుంది, లేకుంటే ఐ వాంట్ టు డూ సమ్ క్లియన్సింగ్ సబ్స్టెన్సెస్, లేకుంటే కొన్ని కొలానిక్ ఎనిమాస్ అనేసి అదొక పెద్ద డీటాక్సికేషన్ బిజినెస్ అమెరికాలో. ఈ సెంటర్స్కి వెళ్తారు, ఆ ఎనిమా ద్వారా డ్రిప్ 2 hours 3 hours నా కోల్న్ అంతా క్లీన్ అయినప్పటికీ ఉన్న అక్కడ బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయింది అనుకుంటారు. ఎంత మూర్ఖతనం అది. మన దగ్గర 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ ఒక 3-4 hours ఎనిమా ద్వారా కొలానిక్ లవాజ్ ద్వారా ఎలా తొలగించుకుంటాము, మళ్ళీ కొత్తవి పుడతాయి కదా. సో ఇటువంటి మూర్ఖతనము ఎలా వస్తుందంటే బిజినెస్ ఇంట్రెస్ట్ కామర్స్ ద్వారా ప్రజల్లో ఇటువంటి అవగాహన కలిగిస్తారు. కలిగించినప్పటికీ వాళ్ళు నమ్ముతారు, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, దానివల్ల ఏం ఉపయోగపడదు. సో డీటాక్సిఫికేషన్ అనేది అది 1 day ప్రొసీజర్ కాదు. ఒక దినం చేస్తే మళ్ళీ నెక్స్ట్ 90 days డేస్ నేను బిర్యానీ తినేస్తాను, లేకుంటే ఐ కెన్ ఈట్ ఆల్ జిలేబీ ఆర్ గులాబ్ జామున్, అది కాదు. ఇట్ ఈస్ ఎవ్రీడే ప్రాక్టీస్. ప్రతిరోజు మనం భోంచేసేది మన బిహేవియరు, మనం ఏం వేసుకుంటున్నాము, ఓకే, టాక్సిన్స్, యాంటీటాక్సిన్స్, సో అందుకొరకు ఏం చెప్తాం మనం, ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంది, ఇటువంటి టాక్సిన్ను నల్ చేస్తుంది, ఇటువంటి టాక్సిన్ను ప్యూరిఫై చేస్తుంది బాడీలో. ఓకే, సో ఇఫ్ యూ బ్యాలెన్స్ యువర్ డైట్, మనం తీసుకునే ఫ్రూట్సే కానీ వెజిటబుల్సే కానీ విచ్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, తప్పకుండా మనం తీసుకున్నప్పటికీ ఈ టాక్సిన్స్ ఏవైతే మనతో ప్రొడ్యూస్ అవుతాయో అవి తగ్గుతాయి. దాంతో ఇట్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ యువర్ హెల్త్. 1 time డీటాక్సిఫికేషన్ ఈజ్ హంబగ్, అండ్ దాంతో ఏం మనకు లాభం లేదు, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం. దానివల్ల ఐ థింక్ వితౌట్ దాట్ సేవింగ్స్లో పెట్టుకొని తిరుపతి లేకుంటే ఇక తీర్థయాత్రలకో లేకుంటే వెకేషన్కి పోతే బెటర్. ఓకే సార్, మనకి ప్రోబయోటిక్స్ కావాలి అని అంటే ఒకప్పుడు మన ఊర్లలో చూసేవాళ్ళం, నేను కూడా చూసాను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో మంచిగా ఒక మట్టి కుండలో గంజన్నాన్ని పెట్టి దాన్ని పులియబెట్టడం అలాంటిది చేసేవారు. సో పులియబెట్టినటువంటి ఆహారాలు చాలా ఉండేవి. సో రాను రాను ఏంటంటే అది పూర్ పీపుల్ ఫుడ్, దాన్ని అవాయిడ్ చేయాలన్నట్టుగా దాన్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ప్రోబయోటిక్స్ కావాలంటే క్యాప్సూల్స్ రూపంలో వస్తున్నాయని అంటున్నారు, వాటిని తీసుకోమంటున్నారు. వీటిని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు, తీసుకోవచ్చా లేదా? అసలు నేను చెప్పేది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నా స్పెషాలిటీ. ఓకే, అండ్ ఈ ప్రోబయాటిక్స్ ఇది $multi-billion బిజినెస్ అయింది ప్రపంచం అంతా కూడా. ఓకే, సో పేషెంట్స్ వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రోబయాటిక్స్, ఇది మంచిదా కాదా, తీసుకోవాలనా లేదా, ఆల్ దట్ స్టఫ్. సో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ప్రోబయాటిక్ గురించి రీసెర్చ్ జరుగుతుంది. ఎన్నో రకరకాల పబ్లికేషన్స్ కూడా వచ్చాయి. ఒకసారి మంచిది, అందరూ తీసుకోవచ్చు. ఒకసారి కేవలం ఈ జబ్బులు ఉన్న వారికి ప్రోబయాటిక్స్ మైట్ హెల్ప్. ఇంక కొన్ని పబ్లికేషన్స్లో ప్రోబయాటిక్స్ తీసుకున్నప్పటికీ హార్ము, నీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఓకే, నీకు వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్లీజ్ డోంట్ టేక్ ప్రోబయాటిక్స్ అన్నెసెసరీ అంటాం. మీరు అన్నట్టు బెస్ట్ ప్రోబయాటిక్ ఇన్ ద వరల్డ్, చీపెస్ట్ ప్రోబయాటిక్ ఇస్ పెరుగు. అంతే కదా, రైస్, గంజి అన్నము లేకుంటే రాత్రి వండిన రైస్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకున్న తర్వాత ఫర్మెంటేషన్ అవుతుంది. ఆ ఫర్మెంటేషన్ అయినప్పటికీ ఏమవుతుంది, అందులో కొన్ని బ్యాక్టీరియా ఓకే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా చాలా హెల్ప్ఫుల్. అంతే, ఫర్మెంటేషన్ వలన ఫర్ ఎగ్జాంపుల్ పెరుగులో ఏముంది, లాక్టోబాసిలస్ అంటాం. లాక్టోబాసిలస్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాంపనెంట్ ఆఫ్ దిస్ ప్రోబయాటిక్ క్యాప్సూల్స్. ఇప్పుడు ప్రోబయాటిక్స్ మనం బయట ఫార్మసీస్లో అమ్మినప్పటికీ కూడా మేము ఏం చూస్తాము, అందులో ఏ బ్యాక్టీరియల్ స్పీసీస్ ఉంది. సో ప్రోబయాటిక్స్ డిఫరెంట్ బ్యాక్టీరియల్ కల్చర్స్తో తయారవుతాయి, అండ్ అందరికీ ఒకటే ప్రోబయాటిక్ హెల్ప్ కాదు. సో వీ విల్ లుక్ ఇన్ టు
ఈ ప్రోబయాటిక్లో ఏ బ్యాక్టీరియల్ స్పీసీస్ ఉన్నాయి, ఈ పేషెంట్కు ఇప్పుడు సంబడి ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ అంటాం, అంటే గట్టుకు సంబంధించిన జబ్బులు. ఈ జబ్బుల్లో మేము బాగా ఆలోచిస్తూ పేషెంట్స్కు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ డిసీజ్లో ఈ కాంపోజిషన్ ఉన్నప్పటికీ ఈ ప్రోబయాటిక్ బాగుంటుంది, తీసుకుంటే బెటర్ అనేసి. పర్సనలీ హెల్తీగా ఉన్నప్పటికీ నో ప్రోబయాటిక్ ఈజ్ నెసెసరీ. అంటే లాక్టో ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళు ఇలా తీసుకోవచ్చా క్యాప్సూల్స్? లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు లాక్టోజ్ ఫ్రీ మిల్క్ వచ్చింది, ఆల్టర్నేటివ్ మిల్క్ తీసుకోవచ్చు, దాంతో పెరుగు చేసుకోవచ్చు, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇఫ్ నెసెసరీ యూ కెన్ టేక్ లాక్టోబాసిల్లస్ ఉన్న ప్రోబయాటిక్ తీసుకోండి. ఓకే, అది చేయడం కొద్దిగా కష్టం కానీ ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంది. అది ఎలా డైజెస్ట్ చేసుకుంటాము, మోర్ దెన్ మన ఫుడ్ ఆహారం డైజెషన్ కంటే ఎక్కువ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఇన్ఫర్మేషన్ డైజెషన్. ఇన్ఫర్మేషన్ డైజెషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దానికి నా దగ్గర ఏం మందు లేదు. ఇప్పుడు మీరు చెప్పారు పెరుగు తీసుకోమని చెప్పారు, కరెక్టే. మళ్ళీ అడుగుతారు ఇక్కడ పెరుగు కూడా ప్యాకెట్ లో వస్తుంది, రైస్ కూడా పాలిష్డ్ అయిపోయింది, నేను ఎలా తీసుకోవాలి దీన్ని, ఇది ఎలా నాకు హెల్ప్ అవుతుంది అని. అంటే పెరుగు వెస్టర్న్ కంట్రీస్లో ఎన్నో దశాల నుంచి పెరుగు డబ్బులలో వస్తుంది. బిగ్గెస్ట్ బ్రాండ్ అక్కడ డాన్ అని అంటాం. ఇప్పుడు అది కూడా ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఆ కంపెనీ ఇక్కడ కొలాబరేషన్తో కొన్ని డైరీ ఫార్మ్స్తో కూడా ఇండియాకు కూడా వచ్చింది. డానన్ ఇస్ అ వెరీ పాపులర్ ఏ గ్రోసరీ స్టోర్. వాళ్ళు డాన్ వల్ల ఏం చేశారంటే చూడు, ఈ కమర్షియల్లో ప్రోబయాటిక్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేసి యూనో థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకున్నారు. అదే వీడు అనుకుంటున్నాడు నేను మంచిగా పెరుగు అమ్ముతున్నాను, ఓకే ఇది న్యాచురల్ ప్రోబయాటిక్, వీడు కమర్షియల్ గా వచ్చేసి క్యాప్సూల్స్ అమ్మేసి వీడు ఇంత బిలియన్స్ కొట్టేస్తున్నాడు అనేసి. సో వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు ప్రోబయాటిక్ బిజినెస్ పోయారు. అంటే డానన్ ప్రోబయాటిక్ అనేసి మొదలు పెట్టారు. అంటే కన్వర్ట్ మార్కెటింగ్ గిమిక్. సేమ్ పెరుగును వాడు ప్రోబయాటిక్ అని పెట్టేశాడు, డానన్ ప్రోబయాటిక్. సో నువ్వు కస్టమర్ గా నువ్వు గ్రోసరీ స్టోర్ కు వెళ్ళినప్పుడు ప్రోబయాటిక్ ఇదో స్పెషల్ డానన్ ప్రోబయాటిక్, నువ్వు అన్నేళ్ళ వరకు అదే తీసుకుంటున్నావు. అది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఇన్ఫర్మేషన్ ఇండిసిప్లిన్, ఓకే ఇన్ఫర్మేషన్ మిస్గైడెన్స్. మీరు ప్రజలకు కన్వే చేసే ఏదే కానీ న్యూసే కానీ ఇన్ఫర్మేషనే కానీ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అందరు బాగుపడతారు. సో ఇప్పుడు మిల్క్ వచ్చేటప్పుడు కూడా ప్యాకెట్ పాలల్లో అసలు పోషకాలు ఏమైనా మిగిలి ఉంటున్నాయా, అందులో అవి తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, పిల్లలకి ఇవ్వచ్చా? ఇప్పుడు బిస్లరీ బాటిల్స్ అని చెప్పాను, ఓకే. సో మీ నమ్మకంతో ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైరీ నాకు తెలిసిన మటుకు అమూల్. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఆ బిజినెస్లో ఉన్నారు. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఇన్ని రోజుల నుంచి బిజినెస్లో ఉన్నారు, వారి గురించి ఏమైనా చెడుగా ఏం వినలేదు, ఎవరు చనిపోలేదు అన్నప్పటికీ మనకు నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఏమి చేసినా కూడా యాజ్ ఇండియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం, కరెక్ట్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చీజ్, ఇప్పుడు ఆమ్స్టర్డాము, నెదర్లాండ్స్, జర్మనీ ఇవన్నీ కంట్రీస్ కూడా వాళ్ళు చీజ్ ఎలా చేయాలనేసి మిల్క్ నుంచి వాళ్ళు చక్కగా 1900s, 1800s చీజ్ ఈజ్ వెరీ గుడ్. ఎస్పెషలీ మనకు వెజిటేరియన్స్కు ఎక్కువగా ప్రోటీను, ఇప్పుడు ఆ చీజ్ మన దగ్గర అవైలబుల్ ఉంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా. వయసు పెరుగుతుంటే కూడా ఇప్పుడు అంటున్నాం మనం ఈ కండరాలన్నీ మెల్ట్ అయిపోతాయి, వీక్నెస్ వచ్చేస్తుంది, తొందరగా చనిపోతాము. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కమింగ్, మసిల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి, ఉన్నప్పటికీ ప్రోటీన్ కావాలి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ 3/4 ఆఫ్ ఇండియా ఆర్ ప్రాబ్లీ 80% ఆఫ్ ఇండియా ఈజ్ వెజిటేరియన్. సో ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువగా, అందుకు చాలా మంది సన్నగా ఉంటారు వాళ్ళు, ఎస్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ వాళ్ళు ఎగ్స్ కూడా తినకుంటే లేకుంటే పెరుగు కూడా తీసుకోకుంటే. సో దేర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో చీజ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు మన దగ్గర చీజ్ అవైలబుల్ ఉంది, కానీ ఎంతమంది తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు వచ్చే ప్రచారం కూడా మరి అదే జరుగుతుంది కదా సార్. చీజ్ కూడా అధిక మోతాదులో చీజ్ ఇలాంటివన్నీ, బట్టర్ తీసుకున్నా, చీజ్ తీసుకున్నా సో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది, సో హార్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి, ఇవన్నీ చెప్తుండేటప్పుడు ఆటోమేటిక్ గా అవాయిడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్. ఇప్పుడు అవన్నీ 1990s వరకు 2000 వరకు ఉండే. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 5-6 years 7 years బ్యాక్ వచ్చి ఏం చెప్పింది, కొలెస్ట్రాల్ వలన గుండె జబ్బు రాదు అంటే కొద్దిగా మోడిఫికేషన్ ఆ స్టేట్మెంట్లో. కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్
గుండె జబ్బుకు కారణం అని చెప్పారు. మనం అంతవరకు మనకేం అర్థం ఉండే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ మన రక్తనాళల్లో, గుండెకు పోయే రక్తనాళల్లో బ్లాకేజెస్ వచ్చేసి పేషెంట్స్కు హార్ట్ అటాక్స్ వస్తున్నాయన్నారు. మీరు చెప్పండి, ఇండియాలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎంతోమందికి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. మొత్తం ప్రపంచమంతా చూసుకుంటే ఇండియాలో ఎర్లీ ఆర్ యంగ్ ఏజ్లో ఏవైతే హార్ట్ అటాక్స్ వస్తాయి ఇంకెక్కడ కూడా రావు. ఎందువలన వస్తున్నాయి? వాడు 30 years 40 years లావుగా లేడు, డయాబెటీస్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, స్మోకరు కాడు, కానీ సడన్ హార్ట్ స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్. పొల్యూషన్ వల్ల, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. కొలెస్ట్రాల్ వానికి 250 కూడా ఉండొచ్చు. ఇట్స్ నాట్ నెసెసరీ. సో ఏం చెప్తున్నానంటే దీని గురించి, మీరు అన్నట్టు చీజ్ అంతా బ్యాడ్ ఉండడం వల్లే వస్తుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది కాదు, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా. ట్రైగ్లిసరైడ్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లిపిడ్ సిస్టమ్. ఎక్కువగా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఎప్పుడు పెడతారు? కార్బోహైడ్రేట్. మనం ఎంత అన్నం తింటాం. ఓకే, మన డైట్ అంతే కదా, రిచ్ ఇన్ దిస్ థింగ్. ట్రైగ్లిసరైడ్స్, హై ట్రైగ్లిసరైడ్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్ ఆర్ మోర్ బ్యాడ్. అది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా మనం సాధారణంగా. మనం ఇన్ఫ్యాక్ట్ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ ఈజీ టు మేనేజ్ దాన్ కొలెస్ట్రాల్. మనం కొద్దిగా ఆహారంలో చేంజ్ తెప్పించుకున్నప్పటికీ, ఎక్సర్సైజ్ చేసినప్పటికీ తప్పకుండా వితౌట్ మెడికేషన్ ట్రైగ్లిసరైడ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏంది? అందరికీ చెప్పినట్టు, అందరికీ తెలుసు ప్రజలకు కూడా, 80 to 90% ఆఫ్ ది కొలెస్ట్రాల్ వి కాల్ ఎండాజినస్ కొలెస్ట్రాల్. అంటే మన బాడీలో తయారవుతుంది, మన ఆహారం వలన కాదు. సో కొంతమంది అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే, జెనెటికల్లీ ఆ కొలెస్ట్రాల్ దే ఆర్ మేకింగ్ మోర్. దానికి అన్ని థియరీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. ప్రజల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ జెనెటిక్లీ మీడియేటెడ్. సో ఇటువంటి పేషెంట్స్కు ఇంకా జాగ్రత్త పడాలి. డైట్లో పుష్టంగా డైలీ మంచిగా ఒక చెంచాలు ఘీ ప్రతి మీల్లో మీరు తీసుకోండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అకార్డింగ్ టు ద న్యూ రీసెర్చ్. సో ఎనీథింగ్ మనం మోడరేషన్లో చేసినప్పటికీ, ఇప్పుడు బాగా లావుగా ఉన్నాడు ఒక అతను, ఓకే, 150 కిలోలు ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు డైలీ ఘీ తీసుకొని, లేకుంటే డైలీ చీజ్ తీసుకొని, డైలీ స్వీట్స్ తీసుకున్నప్పటికీ దే ఇస్ అ ప్రాబ్లం. అదర్వైజ్ చీజ్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోటీన్. వెజిటేరియన్స్ హ్యావ్ టు రియలైజ్, వెజిటేరియన్స్ అర్థం చేసుకోవాలి. చీజ్ ఎలా తయారవుతుంది? కండెన్స్ మిల్క్. ఇంత మిల్క్ మనం త్రాగేది బదులు యూ కెన్ ఈటింగ్ దిస్ నైస్ పీసెస్ ఆఫ్ చీజ్ అండ్ చాలా టేస్టీ. ఇవాళ రేపు ఎన్ని రెసిపీస్ అమ్మా. నేను ఇన్స్టాగ్రామ్లో కార్లో చూస్తుంటే నాకు నా నోట్లో నూరు ఆడుతుంది. అరే నాకు చెప్పాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇలాంటివి చేస్తే ఎంత బాగుంటుంది. నేను చేస్తాను అది చేస్తూ మా కుక్ ఐ పుష్ ద బటన్. ఓకే, ఎంత సులభం చేసిన ఇన్స్టాగ్రామ్లో సింపుల్ థింగ్స్ యూ కెన్ మేక్ ఇట్ సో వెల్. సో అందరినీ నేను ఇన్స్టాగ్రామ్ ఏదైతే డైటరీ దిస్ థింగ్ కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి కదా, అది బ్రహ్మాండంగా మన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు మరి యోగట్ మంచిదని చెప్తున్నారు, కానీ ఆ యోగట్ తో పాటు ఈ మధ్యన చాలా రకాల ఫ్రూట్స్ ని మిక్స్ చేసి కూడా మనకి వస్తున్నాయి, ఆ ఫ్లేవర్స్ లో కూడా వస్తున్నాయి కదా. సో అలా తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మన పొట్టకి సూట్ కానీ కొన్ని రకాల విరుద్ధ ఆహారాలు కూడా ఉంటాయి. చాలా మందికి అవన్నీ తెలియక సో టేస్ట్ బాగుంది కదా అని చాలా మంది తినేస్తూ ఉంటాం. జస్ట్ లైక్ ఇప్పుడు మన షడ్రుచులతో ఒక మంచిగా వేడివేడిగా భోజనం తిన్నాం సార్. లాస్ట్ లో మన పెద్దలు చెప్తూ ఉంటారు, యూనో ఏదైనా ఒక స్వీట్ ఐటమ్ లాస్ట్ లో తినాలి అని చెప్తుంటారు. సో ఆ స్వీట్ ఐటమ్ ని మనం పక్కన పెట్టేసి చల్లగా ఉండేటటువంటి ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకొచ్చి లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇస్తాం. సో ఇంత వేడి ఆహారం తినిన తర్వాత లాస్ట్ లోని చల్లగా ఈ ఐస్ క్రీమ్ తింటే ఏమైనా అది విరుద్ధ ఆహారం అలా తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అబ్సల్యూట్లీ ఏం ప్రాబ్లం లేదు. ఫ్రూట్ మాత్రం భోంచేసిన తర్వాత తీసుకోకుంటే బెటర్. గివ్ సమ్ గ్యాప్ అంటాం. ఫ్రూట్ ఈటింగ్, ఫ్రూట్ తీసుకున్నప్పటికీ ఇదొక సైంటిఫిక్ పబ్లికేషన్. నా మళ్ళీ రేపు వచ్చేసి కొత్తగా పబ్లిష్ చేయొచ్చు అని తెలియదు నాకు. సో ఐఎమ్ డిస్క్లైమర్, ఐఎమ్ ఆల్రెడీ డిస్క్లైమర్. తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటే మంచిగా డైజెషన్ అవుతుంది ఆల్రెడీ. ఇట్స్ నాట్. ఎందుకంటే మనం ఎందుకు ఫ్రూట్స్ తీసుకుంటున్నాం? నాట్ బికాస్ స్వీట్ టేస్ట్ కొరకు. ఫ్రూట్ హ్యాస్ ఎ న్యూట్రిటివ్ వాల్యూ. ఫ్రూట్లో ఇంతకుముందు చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో భోంచేయగానే ఫ్రూట్ తీసుకున్నప్పటికీ మన తినే ఆహారము ఆ అబ్జార్ప్షన్ను ఎఫెక్ట్ చేస్తుంది. కరెక్ట్. కడుపులో 4 గంటలు ఉంటుంది మన ఫుడ్. సో అప్పుడే పోయి ఫ్రూట్ తినేసావు. మనం తిన్న ఫుడ్లో డిఫరెంట్ కెమికల్స్, సబ్స్టెన్సెస్ ఉంటాయి.
ఎంత అబ్జార్బ్ అవుతుంది, ఏది అబ్జార్బ్ అవుతుంది, యూనో దట్ క్వశ్చన్ వస్తుంది కదా. అందుకొరకు కొన్ని మెడికేషన్స్, మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఏం చెప్తాం, ఇది బోన్ చేసిన తర్వాత తీసుకోండి, ఇది బోన్ చేయక ముందు తీసుకోండి, ఇది బోన్ చేసిన గంట తర్వాత తీసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తాము, రీసెర్చ్లో కనుక్కున్నప్పటికీ ఈ అబ్జార్ప్షన్ చాలా మ్యాక్సిమంగా ఉంటుంది, అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రూట్ సంగతి కూడా అంతే. వెన్ యూఆర్ ఈటింగ్ ద ఫ్రూట్, ఎంత ఎంటీ స్టమక్లో తీసుకున్నప్పటికీ ఒక గంట ముందు ఒక గంట తర్వాత ఏం తీసుకోకుంటే బెటర్గా ఉంటుంది అనేసి యూనో కొద్దిగా రీసెర్చ్లో చెప్పారు. అందుకొరకే నేను డైలీ మార్నింగు నా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా మంచి ఫ్రూట్, మిక్స్డ్ ఫ్రూట్ బౌల్. నేను దాని ముందు దోశ తినను, దాని తర్వాత ఇడ్లీ తినను, దాని తర్వాత యూనో ఐ వాంట్ గివ్ మా స్టమక్ స్పేస్ ఇచ్చేసి లెట్ దిస్ ఫ్రూట్ కంప్లీట్లీ గెట్ అబ్జార్బ్డ్. యూనో నేనేం పాటిస్తాను, నేను డైలీ ఉదయము యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ అనేసి ఇంట్లో బ్లెండర్లో కేలు, సెలరీ, యూనో కివీ ఫ్రూటు వేసుకొని గ్లాస్లో గ్రీన్ బాటిల్, అది గ్రీన్గా ఉంటుంది. అది చూస్తుంటే కూడా నాకు భయం అవుతుంది ఒకసారి, ఎందుకంటే చేదుగా ఉంటుంది. అయినా అమ్మా ఇది ఎందుకు తీసుకుంటున్నారా బాబు ఇది అనేసి, బట్ అలవాటు అయిపోయింది. ఏంటంటే ఐ డ్రింక్ లైక్ మెడిసిన్. సో ఎవ్రీథింగ్, మనం ప్రతిదీ భోంచేసిన ఆహారము, ప్రతిదీ తీసుకునేది అది కేవలం టేస్టీగా ఉండాలని మనం ఆ ఉద్దేశం పెట్టుకోకూడదు. కాకరకాయ బాగా బిటర్గా ఉంటుంది కదా, నేనైతే అసలు అది మా నాన్నగారు ఎంత ప్రాణంతో తినేది. ఆయనకు వారంలో 2 సార్లు కాకరకాయ లేనిది భోజనము పోయేది కాదు. అదే నేను అసలు కాకరకాయ అంటే కోపం వచ్చేది. ఎంత బిటర్గా ఎలా తింటారు. ఇప్పుడు తింటాను అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి. సి వాట్ ఈస్ బిటర్ టు సంబడి ఈజ్ స్వీటర్ టు యూ, వాట్ ఈస్ స్వీట్ టు యూ ఈజ్ బిటర్ టు సంబడి. బట్ మా నాన్నగారు ఆయనకి ఇవన్నీ వెజిటబుల్స్ గురించి, ఎందుకంటే ఈ వాజ్ వాళ్ళందరూ బాగా గీత, సంస్కృతం ఇవన్నీ టీవీ వాళ్ళు చదివేది, చూసేది అండ్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది. స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పటికీ నాకు ఆ బిట్టర్ టేస్ట్ ఎందుకనేసి చిన్నపిల్లని వై డూ వాంట్ ఈట్ దిస్ యూనో, మా అమ్మగారు మంచిగా చికెన్ వండి పెట్టేస్తారు, తీసుకుంటాను. బట్ ఇట్స్ వెరీ గుడ్. కాకరకాయ ఇస్ బిటర్. లేటర్ ఇన్ లైఫ్ ఇవన్నీ జబ్బులు వచ్చాయికి అన్ని డబ్బంతా ఖర్చు పెట్టే బదులు, సో ట్రై సంథింగ్ విచ్ ఇస్ బిటర్ దట్ డజంట్ టేస్ట్ వెల్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్. Correct? Yes. Yeah, life is not one even platform. So you should treat your body also like that. Some things you put in there like medicine. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినా కూడా నేను అదే చెప్తాను పేషెంట్స్కు. ఓకే, మీరు యు మేక్ ఎ డెసిషన్. ఒబిసిటీ, వెయిట్ పెరిగేసి, హార్ట్ జబ్బు వచ్చేసి, బైపాస్ సర్జరీ, స్టెంట్ చేసుకొని, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని, ఫ్యామిలీ అంతా కాంప్రమైజ్ చేసుకొని అది చేసుకుంటావా, లేకుంటే 20 నిమిషాలు, అరగంట నువ్వు ఎక్సర్సైజ్ చేసి ట్రెడ్మిల్లో 15 నిమిషాలు చేసుకుంటావా? ఓకే, హాస్పిటల్లో కూడా మీరు జిమ్ పెట్టారంట. అసలు హాస్పిటల్స్ లోని జిమ్స్ అని చూడలేదు. అవును, అది జిమ్ ఎవరి కొరకు పెట్టానంటే నా కొరకు పెట్టుకోలేదు. ఓకే, మా ఎంప్లాయీ వెల్ఫేర్ కొరకు పెట్టుకున్నాం. అందరూ హెల్తీగా ఉండాలి. ఓకే, నర్సెసే కానీ నీకు ఈ అవకాశం ఉంది. వర్క్ తర్వాత నేను ఎప్పుడు ఏ ఫ్లోర్లోకి పోయినప్పుడు నర్సెస్ను ఫస్ట్ అడుగుతారు, డిడ్ యూ ఈట్, డిడ్ యూ డ్రింక్ వాటర్, మీ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ ఏం తిన్నారు, కొంతమంది అడిగేస్తాను. యూనో సి, వాళ్ళు చిన్న వయసులో పనిచేస్తున్నారు, అమ్మ నాన్నని విడిచిపెట్టేసి ఒక సిటీకి వస్తున్నారు. ఓకే, ఇంతమంది సిక్ పేషెంట్స్ను హాస్టల్లో ఉంటూ హాస్పిటల్కి వచ్చేసి యూనో వాళ్ళకు కేర్ అన్నప్పటికీ ఎవరో ఒకరు అడగాలి కదా. ఎవరు అడుగుతారు వాళ్ళను? సో ఐ టెల్ దెమ్ ఆల్సో, జిమ్ ఉంది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 వరకు, ట్రైనర్స్ ఉన్నారు. కానీ ఎవరు పోతారు? 20 మంది. అది కూడా నేను ఒక 4 months డైలీ నాకు పంపిమని చెప్తుంటే అటెండెన్స్ ఎంతమంది వచ్చారనేసి. అండ్ దాని తర్వాత 20-30 అయిపోయింది. తర్వాత జిమ్ కోఆర్డినేటర్స్ను నేను వానికి చివాట్లు పెట్టాను. అంటే ఏం నీకు ఎప్పుడు ఇంతమంది 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 1200 మంది, ఏంది 2, 20, 30 చూపిస్తున్నావు, నువ్వు మోటివేట్ చేస్తలేవు అనేసి. నో సార్, నేను చెప్తున్నా సార్, మీరు వస్తే బాగుంటుందంట. సో నేను అనుకుంటాను ఈ మధ్యలో 2-3 times a week
ఇంట్లో చేసే జిమ్ బదులు ఇక్కడ చేసుకుంటే బెటర్, మేబీ ఇలా ఇన్స్పైర్డ్ దెమ్ అనేసి చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఇట్స్ గుడ్. ఐ థింక్ వాళ్ళకు ఇట్ రియల్లీ జిమ్లో చేసినప్పటికీ ఐ డోంట్ నో, మీరు చేస్తారా, జిమ్కి వెళ్తారా? నేను ఇంట్లోనే కదా, పర్ఫెక్ట్. యా, దట్స్ ఫైన్. యూ డోంట్ హ్యావ్ టు గో టు జిమ్. హౌ గుడ్ యూ ఫీల్. నాకు ఇట్స్ లైక్ ఎ టన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద మార్నింగ్. ఆ జిమ్ చేయని రోజు నాకు ఐ ఫీల్ లిటిల్ నౌ, అది అలవాటు అయినందుకు మేబీ డల్గా ఉండడము, కొద్దిగా ఇరిటేషను, ఇదంతా జరుగుతుంది అన్నట్టు. చాలా ఎక్కువసేపు స్టామినా అనేది అలా మెయింటైన్ అవుతుంది. అబ్సల్యూట్లీ, స్టామినా అనేది బాగా మెయింటైన్ అంటూ యూ ఫీల్ గుడ్ బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ దోస్ కెమికల్స్, ఎండార్ఫిన్స్ అంటాం కదా. దట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. యా సార్, చాలా మందికి ఒక రోజు మోషన్ రాలేదు అని అంటే, సో నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చేసిందేమో, నేను ఐబిఎస్ ప్రాబ్లం వచ్చిందేమో, ఇలా టెన్స్ అయిపోతూ ఉంటారు. సో ఇటీవల కాలం మనం చూసుకున్నా కూడా ఐబిడి యువతలోనే ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఐబిఎస్ కన్నా ఐబిడి ఎంత ప్రమాదం, ఎంత సీరియస్? ఐబిడి ఈజ్ ఎ రియల్ డిసీజ్. ఓకే, ఐబిడి అనగా ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ అంటాం. ఈ మధ్యలో అంటే 10-20 ఇయర్స్ నుంచి మనం ఎక్కువగా డయాగ్నోస్ చేయబడుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ, ప్రొసీజర్సు, ఎండాస్కోపీసు, కొలనాస్కోపీస్ ఇవన్నీ కూడా ఇండియా అంతటా కూడా మేజర్ సిటీస్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ డిసీజు మనం కేవలం వెస్టర్న్ డిసీజ్ అనుకున్నాం, కేవలం యూరోప్, అమెరికా లాంటి దేశంలో ఉండేది, ఎస్పెషల్లీ జూయిష్ పాపులేషన్లో ఎక్కువగా ఉండేది అనేసి మేము చదువుకున్నప్పుడు మా పుస్తకాల్లో అది రాసి పెట్టారు. ఇండియన్స్కి ఎందుకు వస్తుంది ఈ డిసీజు, ఓన్లీ వెస్టర్న్ డిసీజ్. అట్లా చాలామందికి మనం అన్యాయం చేశాం మన దేశంలో. ఇది మన దేశంలో ఉండదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఇవన్నీ ఎందుకన్నామంటే మనకు సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, బ్లడ్ టెస్ట్లు, సాఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ డయాగ్నాస్టిక్ టూల్స్ లేకపోయేది. అందులో డాక్టర్స్ కూడా ఈ సూపర్ స్పెషలిస్ట్ ఉన్నప్పటికీ నువ్వు 1990s, 80s ఎక్కడున్నారు? మొత్తం ఇండియా అంటే చూస్తే కూడా ఒక ఫ్యూ డజన్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఇంత పెద్ద పాపులేషన్కు. సో మనం డయాగ్నోసిస్ చేయకపోయినప్పటికీ అది లేదు అనేసి స్ట్రాంగ్గా చెప్పడము అదొక మన ఇండియన్ కల్చర్. ఇది ఓన్లీ వెస్టర్న్స్ వాళ్ళకి వస్తుంది, మన దగ్గర లేదనేసి. ఇప్పుడేమంటున్నాం, ఇది అమెరికన్స్ చెప్పారు మనకు 6-7 సంవత్సరాల క్రితం. ఏం చెప్పారంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచమంతా కూడా భారతదేశం ఒకటే దేశం వేర్ ఐబిడి ఈజ్ ఈక్వివలెంట్ టు అమెరికన్స్. అంటే అమెరికాలో ఎంతకు వస్తుందో ఈ జబ్బు, ఇండియన్స్ కూడా అదే పర్సెంటేజ్లో, అదే ఫ్రీక్వెన్సీలో వస్తుంది. దానికి ఒక థియరీ వాళ్ళు ఇచ్చారు, థియరీ చెప్పారు, ఆ ఎడిటోరియల్ రాశారు. ఎందుకు వస్తుంది ఇండియన్స్లో ఇది వెస్టర్న్ డిసీజ్ అనుకున్నాం కదా. సో ఏం చెప్పారంటే, ఇప్పుడు యంగర్ ఇండియన్స్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ కుకింగ్, గ్రాండ్ మదర్ కుకింగ్, అందులో పసుపు వేయడము, ఓకే, ఇవన్నీ మసాలాసు, ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ అని చెప్పారు. ముఖ్యంగా టర్మరిక్, మన పసుపు చాలా ఇంపార్టెన్స్ అనేసి. సో ఇట్ మేడ్ సమ్ సెన్స్, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ రైట్. అది నిజం కాదు అని అనుకుంటాను. కొద్ది వరకు నిజంగా ఉండొచ్చు. సంథింగ్ ఎల్స్ ఇస్ కాజింగ్. ఇప్పుడు ఐబిడి ఎందుకు వస్తుంది? గట్ మైక్రోబయోమ్లో చేంజ్ అయినప్పటికీ, అది ప్రూవన్. ఇప్పుడు ఆఫ్టర్ 50, 60, 70 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఒక కంక్లూషన్కి వచ్చాం. ఐబిడి రావడము, మైక్రోబయోమ్ చేంజ్ కావడము, ఇమ్యూన్ సిస్టంలో మార్పు తీసుకురావడం వలన మనం ఐబిడికి గురి అవుతాం, అంటే ఐబిడి వస్తుంది. ఈ ఐబిడి అంతా ముందేమైంది, టీబీ అని డయాగ్నోస్ చేసేవాళ్ళు. ఎస్, ఇవన్నీ ప్రొసీజర్స్ లేనప్పటికీ డాక్టర్సు ఇది టీబీ, ఇంటెస్టైన్స్లో టీబీ, వాళ్ళకు 9 నెలలు పాపము టీబీ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. క్రోన్స్ డిసీజ్, క్రోన్స్ డిసీజ్ అనేసి. ఎందుకంటే ఈ టెస్ట్ లేకుండే, ఈ సాఫిస్టికేటెడ్ పీసీఆర్ టెస్ట్ అనేసి, ఇవన్నీ కూడా మనకు టీబీ కనుక్కోవడానికి లేకున్నప్పటికీ కూడా ఎంపెరికలీ, అంటే ఇలా ఉన్నప్పటికీ ఇది టీబీ అనేసి ట్రీట్ చేసేవాళ్ళు. పిల్లల్లో వస్తుంది కాన్స్టిపేషన్ అంటే మేజర్గా అది పెద్దవాళ్ళు పెద్దగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు దానికి అంత టైం ఇవ్వకపోవడం వల్ల ఎలా రావచ్చు పిల్లల్లో? పిల్లల్లో చిన్న పిల్లల్లో వచ్చే కాన్స్టిపేషన్ దానికి ఎన్నో
రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అది ఫ్యామిలీస్లో ఉన్నప్పటికీ కూడా పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. రెండవది పిల్లల డైట్ ప్రకారం కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా చిన్నపిల్లలు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోరు, ఎస్పెషలీ మోడర్న్ కల్చర్లో ఫాస్ట్ ఫుడ్ కల్చరు. యూనో నేను గ్యారంటీగా మీకు ఇస్తాను, ఎంతమంది ఫ్యామిలీస్లో మిడిల్ స్కూల్ హై స్కూల్ స్టూడెంట్స్ మంచిగా కూర్చొని ఒక వెజిటబుల్ కర్రీ లేకుంటే మన దాలు ఇవన్నీ తీసుకుంటారు. చాలా తక్కువ అయిపోయింది ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో, చాలా తక్కువ. 4 times నాన్ వెజ్ ఉంటుంది. రైట్. అండ్ చిన్న పిల్లల్లో అంటే 1 year 2 yearsలో కొన్ని డిసీజెస్ కూడా ఉన్నాయి. సో అది రూల్ అవుట్ చేయాలి. కాన్స్టిపేషన్ వచ్చే డిసీజెస్, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, యంగ్ పీపుల్లో కూడా స్ట్రెస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, దానికి కూడా కాన్స్టిపేషన్ దారి చేస్తుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని ఇది కేవలం డైట్ వలన అయితే అది వెరీ సింప్లీ యూ కెన్ సాల్వ్ ఇట్ అండ్ హెల్ప్ ద పేషెంట్స్. మెడికేషన్స్ చాలా ముఖ్యం. మనం చాలామంది ఇంతకన్నా చాలా మెడికేషన్స్ తీసుకుంటాం మనం పేషెంట్స్ అనవసరంగా. అది కొన్ని మెడికేషన్స్ కాన్స్టిపేషన్ లేకుంటే డయేరియా రెండు వచ్చే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫస్ట్ ఏది గమనించాలంటే ఆ లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ చూడాలి. ఓకే, డాక్టర్స్ తొందరపడి ఇది ఉండేసి అనేసి ఈ టెస్ట్లు రాయడము, ఓకే, ఆ మెడికేషన్ చూడకపోవడము. ఎందుకంటే మీరు ఒక 10,000 టెస్ట్ చేసే బదులు ఆ పేషెంట్ తీసుకున్న మెడికేషన్ లిస్ట్ తీసుకొని డయాగ్నోస్ చేస్తే దీనివల్ల మీకు అవుతుంది, ఇది మీరు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ మనం చూద్దాము. పర్సిస్టెంట్ కాన్స్టిపేషన్ అయితే యూ కెన్ ఇన్వెస్టిగేట్. సో ఇప్పుడు ఈజీ టు కుక్ అనే కొన్ని ఫుడ్స్ కూడా మనకు వచ్చేసాయి, 2 minutesలో కుక్ చేసుకునే ఫుడ్స్. సో అందరికీ అర్థమైనట్టు చెప్పాలి అని అంటే లైక్ మ్యాగీస్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా చాలా వచ్చేసాయి. అండ్ అందులో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, షుగర్స్ ఉంటున్నాయి. బట్ వాడైతే లేబుల్ మీద ఇస్తాడు, ప్యాకెట్ లేబుల్ మీద ఇంగ్రీడియంట్స్. పాప వాడు తప్పే లేదని చెప్పొచ్చు, అన్ని ఏం మిక్స్ చేస్తానని ఇస్తాడు, ఇంత చిన్న చిన్న అక్షరాలు ఇస్తాడు పాప. కానీ అది ఎవరో మనం చూడం, పైన ఉన్న ఈ బొమ్మను చూసి ఓకే ఇది బాగుంది అన్నట్టు తీసుకొస్తాం. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి? కాంప్లికేషన్స్ ఏం లేదు, మీరు అన్నట్టు లేబుల్ చదువుతాం కదా, బ్రహ్మరాత్ర కదా అంతా రాసి పెడతాడు అక్కడ. అందులో ప్రోటీన్ ఇంత, షుగర్స్ ఇంత, సోడియం ఇంత, పొటాషియం ఇంత, అన్ని రాసి ఎవరు చదవలేరు. అందు కూడా చదవం కదా మనం. అదే కదా మీరు అదే అంటున్నారు కదా మనం. అది చదవకుండా కలర్ ద్వారా లేకుంటే రుచిగా ఉంటుంది అనేసి వాడు తీసుకుంటాడు, తర్వాత కొన్ని వచ్చే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ అది చెప్పేది ఏంటంటే ఇట్స్ అ గుడ్ థింగ్ ప్యాకెట్ మీద రాసేది, ఎందుకంటే మనం క్యాలరీస్ ఎన్ని వస్తున్నాయి అనేసి కనుక్కుంటాం. కొంతమంది నేను చూసేది ప్యాకెట్లో ఇది క్యాలరీస్ ఎంత, ఓకే, బికాజ్ యువర్ క్యాలరీ కాన్షియస్, వెయిట్ పెరుగుతుంది, షుగర్ ఎక్కువగా ఉంది, అంతవరకు చూసుకుంటే పర్లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సే బాదాం అనుకోండి, ఆల్మండ్స్, ఓకే, నీకు ఇష్టం ఉంటుంది, ఏమంటాం మనము, ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్, అంటే మీ పామ్లో ఒక 5-6 ఆల్మండ్స్ తింటే డైలీ మోర్ దెన్ ఇనఫ్. అది రోస్టెడ్ ఆల్మండ్స్ ఉందనుకోండి, 5 తినేస్తాము, 10 తినేస్తాము, 20 తినేస్తాము, 30 తినేస్తాము. దాని నుంచి ఎన్ని క్యాలరీస్? 400, 500, 600 క్యాలరీస్. అరగంటలో మీరు అన్ని క్యాలరీస్ మీరు తీసుకున్నారు. సో లేబులింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అన్ని రకాలుగా మనకు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మీరు అన్నారు కదా 2 minutes 5 minutes కుకింగ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ అంటాం కదా, ఎయిర్ ఫ్రైయర్స్, ఓకే, చాలా మంది కూడా చిన్న ఎయిర్ ఫ్రైయర్స్, ఇది ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ దెన్ ఈవెన్ అవన్. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో చిన్న ఎయిర్ ఫ్రైయర్స్, పెద్ద ఎయిర్ ఫ్రైయర్స్ పెట్టుకున్నారు. ఎయిర్ ఫ్రైయర్ ఇస్ యాక్చువల్లీ గుడ్, ఎందుకంటే వితౌట్ ఆయిల్, వితౌట్ ఎనీథింగ్, అండ్ అది బాగా టేస్టీగానే ఉంటుంది. ఈ అవన్స్ కూడా ఇవాళ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెట్టుకుంటున్నారు, కిచెన్ ఇంత సన్నగా ఉంది అనేసి. కానీ ఇవి పోయి అక్కడ చూడాలి, మెజెస్టిక్ అవన్స్ ఉంటాయి వీళ్ళు. అది సంవత్సరం ఒకసారి యూజ్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ ఎందుకు చేయాలంటే ఒకటి భయం. దేని వలన భయము? బయటి ప్రపంచంలో వెస్టర్న్ సివిలైజేషన్స్లో అది ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళకు మేజర్ కుకింగ్ అంతా కూడా నాట్ మన గ్యాస్ స్టవ్స్లో తాల్పు వేయడము, ఆయిల్ వేయడము, ఫస్ట్ ఆనియన్స్, గరం మసాలా, ఆల్ దిస్ రొటీన్. ఓకే, అది అక్కడ లేదు కదా.
చాప్. ఓకే, అవన్లో పెట్టండి. హియర్ ఈస్ ద క్యాసరోల్, హియర్ ఈస్ ద మీట్ లోఫ్. ఓకే, అండ్ నైస్ మీల్. మన దగ్గర కూడా ఇప్పుడు అవన్స్ పెట్టుకున్నందుకు, ఎయిర్ ఫ్రైయర్స్ ఉన్నందుకు ఆ లేబుల్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కీప్ ఇట్ ఫార్ 5 minutes ఆర్ కీప్ ఇట్ ఫార్ 4 minutes. లేకుంటే 5 minutes 3 minutes తర్వాత దాన్ని మళ్ళీ అందులో ఇది తిప్పేయండి. సో ద అదర్ సైడ్ ఆల్సో గెట్స్ వార్మర్ వాట్ ఎవర్ యూర్ కీపింగ్ ఇన్ ద ఫుడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు చెప్పాలంటే నిన్నే ఇన్స్టాగ్రామ్లో ఎయిర్ ఫ్రైయర్ డిఫరెంట్ డిషెస్ టెంపరేచర్స్ పెట్టాడు. రే ఇది బ్రహ్మాండంగా ఉంది, ఇది నాకు ఒక లివర్ డిసీజ్ ఫార్ములాగా ఉంది, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలంటే నేను నోట్స్లో పెట్టుకుంటాను అనేసి ఇమీడియట్లీ మా ఇంట్లో ఉన్న పనివానికి పంపించేశాను. అరే ఇది ప్రింట్ చేసుకొని కిచెన్ డ్రాలో పెట్టుకొని రా, యూనో. లేకుంటే అస్తమానం వాడు సమోసాని ఎయిర్ ఫ్రైర్ చేస్తుంటే ఎన్ని నిమిషాలు పెట్టాలి వాళ్ళకి ఏం తెలుసు? వీళ్ళందరూ చదువుకునే వాళ్ళు కారు. వీఆర్ డిపెండెంట్ అపాన్ దెమ్. ఓకే, సో అది చాలా ముఖ్యం. వన్ ఈస్ క్యాలరీస్, షుగరు, ఈ కంటెంట్, దాని తప్ప ఇంకేం వేరే ఎక్కువ చూసేది అక్కర్లేదు. రెండోది ఎలా కుక్ చేయాలి. లేకుంటే ఇవన్నీ తీసుకొచ్చేసి సరిగ్గా టెంపరేచర్లో మీరు పెట్టుకొని కుక్ చేయకుంటే ఇట్ వోంట్ టేస్ట్ వెల్. ఓకే, అది కేవలం ఒక నిమాయిష్ కొరకు ఉండిపోతుంది. మీరు అన్నట్టు మీ ఇంట్లో మంచి అవన్ ఉంది కదా, యూనో. సో సో ఇప్పుడు నాలాగే సో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా యూస్ చేసేది అందరూ కూడా గ్యాస్ స్టవ్ యూస్ చేస్తారు. యూస్ చేసిన గ్యాస్ స్టవ్ కూడా చాలా పెద్ద ఫ్లేమ్ లోని తొందరగా అవడం కోసం అని ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి, టెంపరేచర్ ఎక్కువగా పెట్టి, సో దాంట్లోనే ఏం చేసినా కూడా బాగా బాయిల్ అవ్వాలి వాటిని. సో వెజిటేబుల్స్ కానివ్వండి, లేకపోతే మీట్ కానివ్వండి, ఏదైనా సరే బాగా బాయిల్ చేస్తారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నాకు పెద్ద తలకాయ నొప్పి మా ఇంట్లో. మా ఉన్న కుక్కు, ఆమెకు మంట అంటే ప్రాణం. అంటించేసుకుంటారా ఏంటి? నేను చెప్పి అమెరికా నుంచి ఏమ్మా ఎందుకమ్మా ఇంత ఘనం చేసేది, ఇంత ఓవర్ కుక్ ఎందుకు చేస్తున్నారు, ఇంత అది వారంలో ఇప్పటికైనా కూడా 2 సార్లు చెప్తూ ఉంటాను, డోంట్ ఓవర్ కుక్. నువ్వు ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నావు, ఓకే, టెంపరేచరు వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఫుడ్ ప్రాపర్గా టేస్టీగా ఉండాలంటే రబ్బర్గా ఉండకుండా, బాగా గట్టిగా ఉండకుండా, యూనో ఆ టెంపరేచర్. కానీ ఇండియాలో ఈ మంట పెట్టుకము, యూనో వాళ్ళకి ఒక మైండ్లో ఇట్లా కుక్ చేస్తే బాగుంటుంది అనేసి అంతా డ్యామేజ్ చేస్తారు. యూర్ రైట్, ఇట్స్ వెరీ ట్రూ. వాళ్ళకు మైండ్లో ఒకటి ఉంటుంది, అది ఎక్కువగా మంట పెడితే అందులో ఉన్న ఇన్ఫెక్షను, బ్యాక్టీరియా, ఇదంతా కూడా మనం మంచిగా వాష్ చేసుకొని, ఇది వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. పాపం ఎడ్యుకేషన్ లేనప్పటికీ, అలవాటు లేనప్పటికీ, నేను వాళ్ళు ఒక కల్చర్లో పెరిగారు. ఓకే, వాళ్ళు అవన్ ఎప్పుడు చూశారు? అసలు ఉన్న వాళ్ళకే అవన్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. చాలా ఇంపార్టెంట్. మీరు అవన్ అంటున్నారు, అది సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒక 5 నిమిషాలు అటు పెట్టు, మీరు కోఫ్తాలు పెట్టుకోండి అందులో, ఆర్ కేక్స్ చూడండి. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో ద టెంపరేచర్, మాడి మసాలా అయిపోతుంది, లేకుంటే అండర్ కుక్ అయిపోతుంది, లేకుంటే మీరు పెట్టే వారికి మీ ఇంటికి నెక్స్ట్ టైం ఎవరు రారు. బట్ అవన్ ఈజ్ వెరీ గుడ్ టు రీవార్మ్ ద ఫుడ్. మనం చేసినప్పటికీ ట్రెడిషనల్గా ఏం చేస్తాం, మళ్ళీ గ్యాస్ స్టవ్లో వార్మ్ చేసేవాళ్ళం ఇప్పుడు టైంలో. ఇండియాలో ఇంకా అదే జరుగుతుంది కదా. బట్ యువర్ అవన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, యూనో, ఇఫ్ యూ వాంట్ టు రీహీట్. సార్ మీరు రీహీట్ గురించి చెప్పారంటే ఇప్పుడు అందరు ఫ్రిడ్జ్ లో తోసేసుకొని మళ్ళీ తీసుకొచ్చి రీహీట్ చేసి అంటున్నారు కదా తినే. రీహీటింగ్ ఇస్ ఆల్సో బ్యాడ్ అని ఒక సైన్స్ ఉంది. బట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. రెఫ్రిజిరేటర్లు ఎందుకున్నాయి? యూనో, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, దే ఆర్ లివింగ్ హెల్దీలీ. ఎందుకున్నాయి రెఫ్రిజిరేటర్లో? రెఫ్రిజిరేటర్లో ఫుడ్ పెట్టడానికి, యూనో, సొసైటీ కెన్ ఈట్ అగైన్ కదా, అంతే కదా. అవును, యా, రెఫ్రిజిరేటర్లో పెట్టేసి నువ్వు ద కోల్డ్ ఫుడ్, యూనో, నీకు ఇష్టం ఉంటే దట్స్ ద బెస్ట్ వే టు ఈట్. ఏమో ఒకరు అలా చెప్తారు, ఒకరు ఇలా చెప్తారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ రెఫ్రిజిరేటెడ్ ఫుడ్. టేక్ ఇట్ అవుట్, రీహీట్ అండ్ గో ఫ్రమ్ దేర్. మీరు అంతా వినే ఉంటారు కదా, ఇప్పుడు ముంబైలో అని, ఢిల్లీ అని, వర్కింగ్ కపుల్స్ वीक को ओनली वंस ए वीक मैं संडे के दिन बना लेता हूँ, बना के मैं रेफ्रिजरेटर में रख देता हूँ. ఇది కూడా అదే సిచ్యువేషన్ కదా.
So why do you have refrigerators? So you can preserve the food, you can take it out and eat it and go from there. నువ్వు కోల్డ్ ఫుడ్ తినా అంటే మీ ఇష్టం, సద్దన్నం లాగా తినేసేయండి. చాలా మందికి ఇష్టం, అది కూడా ఇష్టం ఉంటుంది, ఇంకా బాగా హెల్తీగా ఉంటారు. అండ్ ఈ కన్వీనియన్స్ చాలా సంతోషం, ఎందుకంటే ఈ గ్యాజెట్స్ వలన లుక్ అట్ మన సివిలైజేషన్స్లో ఆడవాళ్ళలో ఎంత ప్రెషరు, రేజ్ ద ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీలో 10 మంది ఉండడము, వాళ్ళందరికీ కూడా 3 పూటలు వంట చేసాము, ఆమె జీవితం అంతా కూడా వంట చేసుకోము, చైల్డ్ బేరింగ్ అందులోనే అయిపోతుంది కదా. దట్స్ వాట్ యూస్ టు హ్యాపెన్. వీ హావ్ ఆల్ సీన్ దిస్. బట్ లుక్ ఎట్ ఆల్ దిస్ టెక్నాలజీ, ఎంత హెల్ప్ఫుల్. అవర్స్ టుగెదర్ కిచెన్లో ఉండి వంట చేయడానికి అంత టైం స్పెండ్ చేసి వేస్ట్ చేయకుండా ఇటువంటి గ్యాజెట్స్ వచ్చినప్పటికీ ప్రాపర్గా మనం ఒక ప్రిన్సిపల్తో అది అర్థం చేసుకుంటే అందరికీ సులభం అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు చాలా మంది వీక్ లో థ్రైస్ ఆర్ 4 టైమ్స్ ఇట్లా 4 సార్లు బయట ఫుడ్ నే ఎక్కువగా తెచ్చుకొని తినడం లాంటిది జరుగుతూ ఉంటుంది ఇంట్లో కుక్ చేసుకునే దానికన్నా. ఇప్పుడు ఏంటంటే యూర్ రైట్, ఇంట్లో కుక్స్ ఉంటే ఇప్పుడు అందరికీ కుక్స్ అవైలబుల్ వాళ్ళు ఉండాలి, ఆ సౌకర్యం వాళ్ళు కలిగించుకోవాలి. ఇది ఎక్స్పెన్సివ్, ఇవాళ రేపు ఈ లేబర్ కాస్ట్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ అవుట్ సైడ్ డెలివరీస్ చాలా సులభమైనందుకు దే ఆర్ డిపెండెంట్ అపాన్ దాట్. అది ఎక్స్ట్రా ఫుడ్ తెప్పించినప్పటికీ రిఫ్రిజిరేటర్ పెట్టుకుంటారు, లేకుంటే లంచ్ ప్యాక్ ఆఫీస్కి తీసుకెళ్తుంటారు, లేకుంటే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ప్రిజర్వింగ్ ప్రాపర్లీ, కీపింగ్ ఇట్ వెల్ అండ్ ఈటింగ్ అగైన్. డైలీ వంట చేసుకోము. మా అమ్మ అనేది ఎందుకు అయ్యా పెట్టారు ఈ 3 పూటలా తినమని, మాకు చెయ్యమని అని. నో అది కాదు. ఇప్పుడు మా అమ్మగారు కొన్నప్పుడు నెవర్ అలౌడ్ దిస్ రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ అగైన్ టు ఈట్. ఇప్పటికైనా చాలా మందికి చూస్తే ఎందుకు సార్ నేను వంట చేస్తాను కదా, కొత్తగా అసలు నాకు ఇంతమంది ఉన్నా కూడా చేశారు కదమ్మా, ఎందుకు వేస్ట్ చేస్తారా ఫుడ్? వాళ్ళకు ప్రేమతో, ఎందుకు మేము ఉన్నాం కదా, మేము వంట చేస్తాం కదా, అది ఇది వేరే సంగతి, ఫ్రెష్గా ఉండి. కానీ బట్ ఐ సెడ్ వై డు యు వాంట్ టు వేస్ట్ దట్ వాట్ యు కుక్డ్ యెస్టర్డే? దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే నేను ఆ సివిలైజేషన్లో ఉండి వచ్చాను కదా, అదంతా చూశాను కదా. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. వీ హావ్ టు చేంజ్ విత్ టైమ్స్. సో మిమ్మల్ని చూస్తుంటే చాలా నేర్చుకోవాలి. సో చాలా మైండ్ సెట్ అనేది బాగా మారిపోయింది అనమాట. సో అన్ని చూస్తూ ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఏదైతే రైట్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారో అవన్నీ కూడా రాంగ్ అని ఆ మైండ్ సెట్ అంతా కూడా మారిపోయింది. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత, ఈ పోడ్కాస్ట్ చూసిన తర్వాత మళ్ళీ మనమే కరెక్ట్ అప్పుడు అని అనుకుంటారు. కొత్తగా వచ్చిందే నిజం అనేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఓకే, కొత్తగా వచ్చినప్పటికీ మనం జాగ్రత్తగా అది అనలైజ్ చేసి ఇది నిజమా కాదా అనేసి మనం ఎవరితో మాట్లాడి తెలుసుకోవాలి, లేకుంటే మీరు సొంతగా అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ ఒక అభిప్రాయానికి రావాలి. సో కామన్ సెన్స్ ఇదంతా కూడా కేవలం ఇవాళ ఎవరో చెప్తున్నారు ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, టీవీలో చూశారు, పేపర్లో చదివారు, మ్యాగజైన్స్ చదివారు, ఇది తీసుకుంటే బాగుంటుంది, అప్పుడు చెప్పాను కదా, ఏమన్నాను కదా, ఇన్ఫర్మేషన్ దిస్ థింగ్ అనేసి, డైజెషన్ ఇస్ అ ప్రాబ్లం అనేసి. సో దాని కొరకు నేను ప్రోబయాటిక్ కనిపెట్టానని నాకు చాలా ఇష్టం ఉంది. చేసినప్పటికీ నేను పార్ట్నర్ గా తీసుకుంటాను. సార్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు సార్, ఒక ఊరు నుంచి ఒకరికి అలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా కంటిన్యూస్ గా. సో ఇక్కడ ఒక ఫుడ్ తింటారు, నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకో ఫుడ్, అలా మారుస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ క్రియేట్ అవుతాయా గట్ మీద అలా? సో ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా మంది మేము పేషెంట్స్ చూస్తుంటాం. కొద్ది కష్టం అవుతుంది, ఎందుకంటే జస్ట్ లైక్ మీరు అన్నాం కదా, ఇంతకు అనుకున్నాం రాత్రి టైంలో పని చేసినప్పటికీ ఉదయంలో ఆ సిచ్యువేషను అలవాటు అవుతుంది, బికాజ్ అది కన్సిస్టెన్సీ ఉంటుంది. యూఆర్ వర్కింగ్ ఫర్ 3 to 4 months, లేకుంటే వారంలో 4-5 రోజులు నైట్లో చేస్తున్నావు, తర్వాత బాడీ. కానీ ట్రావెలింగ్లో 2 days 3 days ఈ షార్ట్ ట్రావెల్స్లో బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎక్కడ భోజనం చేస్తున్నారు, టైమ్లీ మీల్స్ లేకపోవడము, ఓకే, ఎస్పెషల్లీ మీకు డయాబెటీస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ. సో మీరు ఆ డిపెండెన్సీ మీకు ఏముంటుందో మీకు చాయిస్ ఉంటుంది. సో చాలామంది దాని గురించి కంప్లైంట్ చేస్తారు, నాకు ఇది తీసుకున్నప్పటికీ అంత బ్లోటింగ్ అవుతుంది, లేకుంటే మాకు బాగా ఎక్కువగా బెల్చింగ్స్, వేపులు, గ్యాస్ పోవడము, అన్కంఫర్టబుల్నెస్, లేకుంటే మసిల్ ఏక్స్, స్ట్రెస్, హెడేక్స్. మనం కేవలము ఆహారము కేవలం గట్ ప్రాబ్లమ్స్ కాదు, బియాండ్ గట్, ఓకే, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా. అనగా
మన మెంటల్ స్టేటు, ఓకే, మన ఫెటీగ్, టైర్డ్నెస్, స్లీప్లో చేంజ్ రావడము, యూనో ఎమోషనల్ స్టేట్లో చేంజ్ కావడము, యూనో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వితౌట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ వెరీ ఇంపార్టెంట్. మనం కేవలం సార్ గట్లో చేంజెస్ వచ్చాయి అని అంటే మనకి పింపుల్స్ రావడం కానీ లేకపోతే మూడ్ స్వింగ్స్ రావడం కానీ ఇట్లా ఏమైనా జరుగుతూ ఉంటుందా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు అందరూ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ద బ్రెయిన్, ఆల్ సిచ్యువేటెడ్ ఇన్ దట్ బెలీ. ఓకే, సో గట్లో చేంజ్ రావడము, ఈ బ్యాక్టీరియా లీడ్సింగ్ టు ఇన్ఫ్లామేటరీ ప్రొడక్ట్స్. ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, అంటే వాపు రావడము. సింపుల్ అర్థం వాపు. వాప్ అన్నట్టుకి బాగా బుగ్గలు రావడం కాదు, బట్ దట్స్ అ వర్డ్ వి యూజ్ ఇన్ మెడికల్ సైన్స్, యూనో. సో ఎస్, పింపుల్స్ రావడము, ఆయిలీ ఫేసు, ఎక్సెస్ సీబమ్ సెక్రీషను, ఓకే, ఇవన్నీ కూడా సమ్ టైమ్స్ రిలేటెడ్ టు డైట్, స్ట్రెస్, దే హ్యావ్ సిగ్నిఫికెంట్ బేరింగ్, యూనో. అండ్ కొంతమంది అది మాడిఫై చేయగలుగుతారు. జెనెటిక్లీ దే ఆర్ ప్రోగ్రామ్ టు హ్యావ్ ఎక్సెస్ స్వీట్, ఎక్సెస్ సీబమ్, ఎక్సెస్ స్వెట్. సో దే నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్, బికాస్ సర్టన్ కొన్ని ఫుడ్స్ దాన్ని ఎఫెక్ట్ అయ్యేది, ఇంకా దాన్ని ఎఫెక్ట్ చేసేది ఉంటుంది. అది కొద్దిగా జాగ్రత్త పడుకోవాలి. గట్ ఇస్ సో మన గట్ హెల్త్ ఎలా ఉంది తెలుసుకోవటానికి, మన పేగు ఆరోగ్యం తెలుసుకోవటానికి వచ్చినటువంటి డయాగ్నోసిస్ వీటిల్లో మనకి ఎండోస్కోపీ ప్రధానమైనది. సో ఎండోస్కోపీ చేసుకోవాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, బికాజ్ ఒక చిన్న కెమెరాని మన నోట్లోంచి పంపిస్తాం. సో ఇది ఎంతమందికి యూజ్ చేస్తారు, సో ఎయిడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని చాలా మంది భయపడి ఎండోస్కోపీకి వెళ్ళకపోతూ ఉంటారు. సో ఇంట్లో వాస్తవం ఎంత? ఓకే, ఎండోస్కోపీ ఇస్ చాలా సులభమైన ప్రొసీజర్. ఓకే, భయపడేది వాస్తవం. ఓకే, నేను అమెరికాలో అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది పేషెంట్స్, అందరు కాదు, ఎందుకంటే అక్కడ డాక్టర్స్లో బాగా నమ్మకం ఉంటుంది. ఆ దేశంలో డాక్టర్స్లో ఎంత నమ్మకం ఉంది, దాని తర్వాత ఎంత విలువ ఇస్తారో నేను ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు, ఈ దేశంలో కూడా చూడలేదు. ఓకే, ఎండాస్కోపీ కొరకు అది నిజమే, కానీ డాక్టరు ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ను బాగా కాన్ఫిడెన్స్లో తీసుకొని, అమ్మా అయ్యా, యూనో ఇది మేము మత్తు మంది ఇస్తాం, కేవలం ఒక 15-20 నిమిషాలు అవుతుంది, అస్సలు మీకు తెలియదు. ఓకే, నిజంగా నా డాక్టరు, కొంతమంది ఏడ్ చేస్తారు, ఇది చేయకుంటే యూనో బాగుంటుంది కదా అనేసి, యూనో చేయకుంటే బాగుంటుంది అనేసి, నువ్వు ఒక సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చావు, నీకు ఇన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం అంటున్నావు, ఓకే, నాకు ఇది కనుక్కోవాలి, నీ కడుపులో అల్సర్ ఉందా, లేకుంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చే వాపు ఉందా, గ్యాస్ట్రైటిస్ అనేసి, లేకుంటే క్యాన్సర్ కూడా 60 ఏళ్ళ పంది వచ్చేసి నాకు వెయిట్ తగ్గిపోతుంది, ఆకలి లేనప్పటికీ మనం స్టమక్ క్యాన్సర్ గురించి ఆలోచిస్తాం. సో ఇవన్నిటికీ మనకి ఎండాస్కోపీ కావాలి, కేవలం క్యాట్ స్కాన్, అల్ట్రాసౌండ్లో తెలుసుకోలేము లోపల ఏమవుతుందో. సో మనం కన్విన్స్ చేసే స్టైలు, ఆ పేషెంట్ ఎలా మనం ఒప్పించగలుగుతామో అది ఒక ఆర్ట్. మనం అనలేం కదా, అరే కర్లేవు నైతో నై కర్లేతో చలే జావ్. ఓకే, అటువంటి డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇదే కూడా వచ్చింది పిచ్చి, వింతో 20 నిమిషాలు పెట్టాలి, నాకంతా అక్కడ 10 మంది పేషెంట్స్, నా డబ్బు తక్కువైపోతుంది కదా. ఓకే, కర్నాయతో కర్లు నేతో చలే జావ్. ఓకే, ఇది వెరీ కామన్లీ అంటారు, కానీ మేము ఇక్కడ అట్లానము, నేను ఎప్పుడు కూడా జీవితంలో చేయలేదు. నా సక్సెస్ రేట్ ఆఫ్ కన్విన్సింగ్ పేషెంట్స్, అసలు కన్విన్స్ కూడా చేసేది అక్కడ 99%. ఒకసారి అంటే డాక్టర్లో కూడా వాళ్ళకు ట్రస్ట్ ఉండాలి, యూనో. కానీ మనం సింపుల్ 1 minute 2 minutes అవుతుంది, ఇది మీద మత్తు మంది చేస్తాం, మళ్ళీ 20 నిమిషాల్లో మీరు బయటకు వచ్చిన తర్వాత మత్తు మందు కంప్లీట్లీ వెళ్ళిపోతుంది. అంటే ముందు ఇచ్చే మత్తు మందు ఎండాస్కోపీ కొరకు 70s, 80s, 90s, 2000లో అప్పుడు మేము ఇచ్చేది వాల్యము, వర్సెడు, ఇవి కొద్దిగా లాంగ్ స్టాండింగ్ అవుతాయి. అంటే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా మేల్క కొద్దిగా లేట్గా రావడము, తర్వాత మెడికేషన్ సిస్టంలో ఉంటుంది. సో దినమంతా కూడా టైర్డ్ కావడము, కొంతమందికి వామిటింగ్ సెన్సేషను. ఇప్పుడు ఇచ్చే మొత్తం అనెస్థెటిక్స్ షార్ట్ యాక్టింగ్ అంటాం, అంటే కేవలం 15-20 minutes వరకే ఉంటుంది, ఇమీడియట్లీ వాష్అవుట్ అయిపోతుంది. సో ఎందుకొరకు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా సులభం. ప్రాపర్గా అడ్వైస్ చేసినప్పటికీ ఇప్పుడు కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేసి 45 సంవత్సరాలు వచ్చినప్పటికీ చేసుకోవాలనేసి మొత్తం ప్రపంచం అంతా కూడా రికమెండేషన్. అది నేను ఇండియాలో కూడా ఇప్పుడు చేస్తున్నారు. నేను హైదరాబాద్లో మొదటిసారిగా చాలా సిస్టమేటిక్గా మా హాస్పిటల్లో కాంటినెంటల్స్లో
అది మేము ఎస్టాబ్లిష్ చేసాం. దాంతో 3500 పేషెంట్స్‌కి స్టడీ చేసి కూడా ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాం. ఓకే. ఎంతమందికి ఈ వయసులో అంటే క్యాన్సర్ కంటే ముందు గడ్డలు పుడతాయి పెద్ద పేగులో. ఓకే. 45 సంవత్సరాలు కట్ ఆఫ్ ఎందుకు తీసుకున్నాము? ఈ వయసు నుంచి ఇవి గడ్డలు పుట్టి 10-15 సంవత్సరాల్లో క్యాన్సర్లో మారుతుంది. అందుకొరకే స్క్రీనింగ్ కొలనాస్కోపీని చేసుకుంటే నీకు ముందు కోలన్ క్యాన్సరు, రెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఓకే సిచ్యువేషన్. అంటే సో ఇవి కొంతమందికి ప్రివెంటివ్ క్యాన్సర్ టెస్ట్. కానీ గడ్డలు కూడా చిన్న చిన్నవి వచ్చేటప్పుడు బినైన్ కణితులు, సో మీరు కొలనోస్కోపీ చేసేటప్పుడే దాన్ని నార్మల్గా తీసేస్తాం. తీసేస్తారు ఎస్ కదా, అబ్సల్యూట్లీ. ఇలా వచ్చిన వాళ్ళకి కూడా ఫర్దర్ గా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో అది మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఇటువంటి ఈ గడ్డలు వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే అవి తీసిన తర్వాత బయాప్సీ చూసుకుంటాం. అవి ప్రీ క్యాన్సరస్ గడ్డలను వస్తాయి సుమారుగా 90% ఆఫ్ ది పేషెంట్స్. వచ్చినప్పటికీ నంబర్ ఆఫ్ గడ్డలు పట్టేసి సైజుని పట్టి మళ్ళీ నేను నెక్స్ట్ ఎగ్జామ్ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అని చెప్తాం. ఏమి లేకున్న వారికి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ 10 ఏళ్ళకు 10 ఇయర్స్ తర్వాత, యూజువలీ అప్ టు ఏజ్ 75. ఇది గైడ్ లైన్స్ ప్రకారం. సో యా వచ్చినప్పటికీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నందు కనుక ఇది కదా ఒక ఆల్గోరిథం. నెక్స్ట్ రికమెండేషన్ ఇప్పుడు బ్రెస్ట్ మ్యామోగ్రామ్స్ ఆడవాళ్ళకి చెప్తాం కదా ఎవ్రీ ఇయర్ 1 to 2 years చేసుకోమని. ఎందుకు చెప్తాం? ఈ సంవత్సరం లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2 yearsలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటిది అందుకొరకే రెగ్యులర్గా మీరు స్క్రీనింగ్ టెస్ట్ ప్రివెన్షన్ కొరకు చేసుకుంటే ముందుకు మీకు అసలు ఈ క్యాన్సర్ రాదు. ఓకే. ఏమో లక్షలలో యాక్సిడెంట్గా లేకుంటే ఏదైనా మిస్ అయిందో డయాగ్నోసిస్గా అప్పుడు వస్తుందేమో, కానీ ప్రాపర్ ప్రివెన్షన్ స్టెప్స్ తీసుకున్న వారికి యూనో యూ వోంట్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. కొంతమంది అనుకుంటారు ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది, అమెరికా నుంచి దేశానికి వచ్చేసి కాంటినెంటల్ హాస్పిటల్ పెట్టి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ చేసినప్పటికీ కొందరు పేషెంట్స్ అనుకుంటారు ఓ ఇది డబ్బుల కొరకు రికమెండ్ చేస్తున్నారు అనేసి. నాకు ఆ బాధ కూడా ఉంటుంది. ఓకే. సో దాని కొరకు యా అందుకక్క నేనేం చెప్తాను పేషెంట్స్కు, ఇది నేను డాక్యుమెంట్ చేస్తున్నాను మీకు చెప్పినాను అనేసి, తర్వాత మీ ఇష్టం. నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. ఓకే. చేసినప్పటికీ చాలా మంది అర్థం చేసుకుంటారు, అది కరెక్ట్. అది ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ డాక్టర్ చెప్పడం, ఒక అడ్వైస్ ఇవ్వడం, ఫాలో చేసుకోం. వాళ్ళు చెప్పిన పేషెంట్స్ యూనో వాళ్ళ డిరెక్షన్ ప్రకారం వాళ్ళు చూసుకోవాలి. కానీ చాలా మంది ఫాలో చేసుకుంటారు. చేసుకోకుంటే రేపటి దినం 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చేసి నేను డాక్టర్ రెడ్డి దగ్గర పోయాను ఎందుకు చెప్పలేదు ఆయన, అప్పుడు చేసినట్టు ఇప్పుడు క్యాన్సర్ రాకపోతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు అమెరికాన్ దేశంలో భయం ఉంటుంది, వాళ్ళు డాక్టర్స్ అంతా డాక్యుమెంట్ చేస్తారు యూనో, లేకుంటే లా సూట్స్ అవుతుంది. మన దేశంలో యూనో డాక్యుమెంటేషన్ చాలా తక్కువ. అఫ్ కోర్స్ కాంటినెంటల్ ఇస్ డిఫరెంట్. మా దగ్గర అంతా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ద్వారా డాక్యుమెంట్ చేస్తాం. అందుకొరకు క్లియర్గా నేను రాస్తాను. వాడు 10 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ వచ్చినప్పుడు నా రికార్డ్ ఉంటుంది, మేము అప్పుడు రికమెండేషన్ చేశాము. సో ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. ఎప్పుడు కూడా పేషెంట్ను ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకు కొద్దిగా సమయం ఇవ్వాలి. యూ షుడ్ గివ్ దెమ్ కొద్దిగా స్పేస్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. భయం అనేది నార్మల్ ఎమోషన్. ఓకే. డాక్టర్లో నీకు టైం ఉండి ఆ పేషెంట్ను భయం తొలగొడటానికి నీకు కన్విన్స్ చేయడానికి నీకు టైం ఉంటే నథింగ్ లైక్ దాట్. ఓకే. అదర్వైజ్ గివ్ సమ్ స్పేస్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చేటప్పుడే సో వాళ్ళు ఆ టైంలో అనుకుంటారు ఇది బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్స్ కాబట్టి ఆ టైంలోని ఇన్సూరెన్స్ లాంటివి ఉంటే బాగుండేమో, లైఫ్ సేవ్ అవుతుంది కదా, ఆ టైంలో ఆలోచిస్తూ ఉంటారు. సో మన ఇండియాలో చాలా వరకు చూసుకుంటే 100%లోని 90% మెంబర్స్ కూడా ఇప్పటికీ కూడా ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళే, చదువుకున్న వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో టోటల్ గా మన ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుందని మీ ఆలోచన, మీ ఒపీనియన్? నేను ఈ దేశానికి వచ్చినప్పటి నుంచి అంటే తిరిగి వచ్చినప్పటికి కూడా వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటర్వ్యూలో పేపర్లో ఎన్నోసార్లు ఎక్కడ కూడా నాకు అవకాశం దొరికినప్పుడు మాట్లాడడానికి ఈ మాత్రం చెప్తూ ఉంటాను, ప్లీజ్ టేక్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే. ఎందుకంటే మన దేశంలో ఇంత చీప్ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఈజీగా దొరుకుతుందో ఎక్కడ కూడా లేదు. 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇన్సూరెన్స్ వరకు 10,000 20,000 ఏదో కడతాం మనం. కానీ ఎంత ప్రొటెక్షన్గా ఉంటుంది. అసలు నీ కొరకని కాదు, నీ ఫ్యామిలీ మెంబర్స్కు. మనకు రేపు ఏం వస్తుందో మనకేం తెలియదు. ఓకే.
అకస్మాత్తుగా రోడ్ యాక్సిడెంటే కావచ్చు, స్ట్రోకే కావచ్చు, యూనో. అండ్ అంత డబ్బు అంత ఇట్ మే నాట్ బి చాలామందికి సంవత్సరానికి 6 లక్షలు 10 లక్షలు 12 లక్షలు సంపాదించినప్పటికీ అది కామన్ దిస్ థింగ్. ఇవాళ రేపు ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ టు ఎర్న్ 4-5 lakhs 20,000-30,000 40,000 రూపీస్ ఎ మంత్. ఎస్, ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటికీ చాలా మటుకు ఇప్పుడు మేము మా ఎంప్లాయీస్కు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే వారికి కూడా నేను 5 ఏళ్ల క్రితం అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ ఉన్నప్పటికి కూడా నేను చేశాను. ఎందుకని? లిసన్, హాస్పిటల్ ఉంది కరెక్టే, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఇంత కడుతున్నాను. కేవలం నీ ఒక్కరికొరకు కాదు కదా, మీ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, రేపు దినేమైనా అయినప్పటికీ మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఎంత ఖర్చు నాకు? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో మీ పాడ్కాస్ట్ ద్వారా మరి ఒకసారి అందరితో ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే, ఇది ఎప్పుడు మీకు అక్కరపడుతుందో తెలియదు. ఎవరి మీద డిపెండ్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్ అని గవర్నమెంట్ ఏమైనా ఒక ఇది తీసుకొస్తే బాగుంటుంది అని రైట్. ఇప్పుడు అంటే మన దగ్గర ఏ ప్రాబ్లం ఉందంటే, ప్రాబ్లం అని కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది. మన దగ్గర తెలంగాణ స్టేట్లో అది మనం తీసుకోలేదు. ఓకే, అండ్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఏముంటుంది, ఇప్పుడు నీ కేటగిరీ నీ ఈ పే స్కేల్లో ఉన్నప్పటికీ మేము ఉన్నాం కదా, మీకు ఇస్తాం. కానీ ప్రజల ప్రాబ్లం ఏంది, నేను పబ్లిక్ హాస్పిటల్స్కి పోతే నన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరు చూస్తారు, మేము ప్రైవేట్ హాస్పిటల్కి రావాలి. ఇక్కడికి వచ్చినప్పటికీ ఏం చేస్తారు, వచ్చిన రోజుల నుంచే మాకు డిస్కౌంట్, లేకుంటే కొంతమంది ప్రెషర్స్, లేకుంటే ఎమ్మెల్యేతోనో మినిస్టర్తోనో ఎస్పీతోనో ఈ ఫోన్లు చేయడము, ఇదంతా కూడా మాకు కూడా దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రీ ఎంటర్ప్రైజ్. కరెక్ట్? మేము మీకు ఇది ఒక ప్లాట్ఫామ్ కలిగించాం ఫర్ ప్రాపర్ డయాగ్నోసిస్, మీ హెల్త్ కేర్ ప్రాపర్గా ట్రీట్ చేయడానికి. కానీ మేము చేస్తూ డాక్టర్స్కు శాలరీస్ ఇవ్వాలి, నర్సెస్కు శాలరీస్ ఇవ్వాలి, ట్యాక్సులు కట్టాలి, ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, ఎంతమందికి ఇస్తాం డిస్కౌంట్స్? సో అందుకొరకే మీకు ఇన్సూరెన్స్ కేపబిలిటీ ఉంది కదా, తీసుకుంటే ఏమవుతుంది, ఒక సంవత్సరంలో 10 సార్లు బయటికి పోయి భోంచేస్తే ఒక సుమారుగా 10,000 ఖర్చు అవుతుంది. రావు, అది రాదు. ఎందుకంటే ఇది హెల్త్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు హాస్పిటల్స్కి వచ్చి ఫ్రీగా ఇవ్వాలి, సో డిస్కౌంట్స్ ఇవ్వాలి. సో ఎనీహౌ ద బాటమ్ లైన్ ఈజ్ ఏంటంటే చివరికి అర్థం చేసుకునేది, ప్లీజ్ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది మీకు మీ ఫ్యామిలీకు చాలా ఉపయోగపడుతుంది. ఏమన్నారంటే ఇప్పుడు ఒక పేషెంట్కు డయాబెటీస్ వచ్చినప్పటికీ పని చేస్తుంటే ఆ శాలరీ నుంచి సుమారుగా 30% వరకు కేవలం ఆయన ట్రీట్మెంట్లో వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. నీకు క్రానిక్ డిసీజ్, కిడ్నీ డిసీజు, డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పటికీ నువ్వు సంపాదించే ప్రతి మంత్ శాలరీ నుంచి అప్రాక్సిమేట్లీ 30% వరకు నీ మెడికేషన్స్, నీ డయాగ్నోస్టిక్ టెస్ట్లోనే ఖర్చు అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు యుఎస్ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఐడియా ఉంది కదా, సో అక్కడ సంపాదించిన దాంట్లోనే ఒక 50% ట్యాక్స్ రూపంలో తీసుకుంటారు. సో దానికి వైద్యానికి కానివ్వండి, చదువుకు కానివ్వండి అన్ని ఫ్రీ ఇస్తారు. మనకి ఇక్కడ ట్యాక్స్ పోతుంది, ఎక్స్ట్రాగా ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇలాంటి వాటిల్లో కూడా మార్పులు వస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నారు అందరూ. అక్కడ ఫ్రీగా ఎవరు ఇస్తున్నారమ్మా? సో మెడికల్ ఫ్రీ ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది పిల్లలకి అని చెప్పి అంటుంటారు. నో ఫ్రీ. మెడికేర్ 65 సంవత్సరం తర్వాత మెడికేర్ ఫెడరల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 65 తర్వాత. ఓకే, దానికంటే ముందు ఏదైనా మేజర్ డిసెబిలిటీ వస్తే, అంటే నీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో, లేకుంటే నువ్వు పని చేసేటప్పుడు ఫ్యాక్టరీలో నీకేమన్నా పర్మనెంట్ ఇంజరీ అట్లా డిసెబిలిటీ వచ్చినప్పటికీ అప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ మెడికేర్ ఇన్సూరెన్స్ బిఫోర్ 65 కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, అదర్వైజ్ మెడికేడ్ అనేసి ఒక స్టేట్ ఇన్సూరెన్స్ ఉంది, ఆరోగ్యశ్రీ లాగా. ఓకే, కానీ అది లోవర్ సోషల్ ఎకనామిక్ పీపుల్, దానికి కూడా లిమిటేషన్ ఆఫ్ శాలరీ అదంతా ఉంటుంది. ప్రెసిడెంట్ ఒబామా వచ్చినప్పటికీ అమెరికాలో 30-40 సంవత్సరాల నుంచి ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ హెస్ కమ్ టు అమెరికా. కార్పొరేషన్స్, ఆర్గనైజేషన్స్ ఎంప్లాయీస్కు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలనేసి అది కూడా మ్యాండేట్ చేయలేదు, ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేసి. ఓకే, సో చాలా మటుకు ఒక చోట పనిచేసినప్పటికీ
నీకు ఇన్సూరెన్స్ రావచ్చు సబ్సిడీతోనే, లేకుంటే సెల్ఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఆల్ బిజినెస్ పీపుల్, స్మాల్ బిజినెసెస్, మీడియం సైజ్ బిజినెస్ వాళ్ళందరూ పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. Right. దెర్ ఇస్ నో గవర్నమెంటల్ హెల్ప్ దేర్. ఓకే, ఇక్కడనే ఇంత పెద్ద పెద్ద పబ్లిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఏమైనా అవుతే నువ్వు పోవచ్చు. అక్కడ అది కూడా లేదా ఉందా? ఫ్రీ అనేది లేదు, ఫ్రీ ఇస్ బేస్డ్ అపాన్ యువర్ ఏజ్ అండ్ ఫర్ సర్టన్ థింగ్స్ అండ్ వాట్ నాట్. యా, ట్యాక్స్లు కరెక్టే, ట్యాక్స్ యూ హ్యావ్ టు పే. ఇంత పెద్ద దేశంలో ఓన్లీ 3% to 4% ట్యాక్స్లు పే చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. సో ఇఫ్ ఎవ్రీబడి పేస్ ద ట్యాక్సెస్ ప్రాపర్లీ, ఓకే, ఆ పార్ట్ ఆఫ్ ది మనీ గోస్ టు హెల్త్ కేర్. ఇప్పుడు అమెరికాలో కూడా అంత డబ్బు ఎక్కడికి ఖర్చు పెడుతున్నారు, 20% ఇస్ దే స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ అంటే ట్యాక్సెస్ పే చేస్తేనే కదా. ఇక్కడ కూడా అందరు ట్యాక్స్లు పే చేస్తే వీ కెన్ స్పెండ్ ఆన్ హెల్త్ కేర్, మేక్ ఇట్ ఫ్రీ మీరు అన్నట్టు. ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైంని స్పెండ్ చేశారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో పోడ్కాస్ట్ చేస్తున్నంతసేపు కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చూడాలి, అవన్లో ఉందా ఫుడ్, ఫ్రిడ్జ్లో ఉందా, లేకుంటే కొత్త చేసుకుంటాను.